వెల్కమ్ టు విధాత. ఈరోజు మనతో ఉన్నారు బి భుజంగరావు గారు, ఎస్టీయు మాజీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ కంటెస్టెడ్ ఇంతకుముందు చేశారు. భారతదేశంలో ప్రత్యేకించి మన తెలంగాణలో విద్యారంగంలో వస్తున్న ధోరణులు, టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి జరుగుతున్న పరిష్కారాలు, వీటన్నిటి మీద కొంచెం ఇండెప్త్గా చర్చించడానికి మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం అండి సార్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాంటి గొప్ప స్థానంలో ఉన్న గురువు పరిస్థితి ఈరోజు ఎలా ఉంది? క్రమంగా మారుతున్న సమాజం లోపల వస్తున్నటువంటి కొత్త పోకడల్లో గురువు స్థానం సురక్షితంగా ఉందా అని అనుకుంటే రోజు రోజుకు గురువు ప్రాధాన్యత, గుర్తింపు, గౌరవం ఒకప్పటికంటే ఇప్పుడు చాలా పెరగాల్సిన క్రమంలో ఉండవలసి ఉండే. కానీ ఇప్పుడు గురు శిష్యుల అనుబంధము లేదు, గురువుకు సమాజంలో ఆదరణ తక్కువైంది, ప్రభుత్వం దగ్గర గుర్తింపు తక్కువైంది. అసలు పాఠాలు చెప్పాలంటే గురువే అవసరమా అనే కాడికి వచ్చింది. తరగతి గదిలో ద డెస్టినీ ఆఫ్ ద నేషన్ కెన్ బి మౌల్డెడ్ విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్. ఇది కొటేషను చెప్పినటువంటిది, మనం చూసినటువంటిది, అనుభవంలో ఉన్నటువంటిది. 36 సంవత్సరాల పైచిలుకుగా ఒక ఉపాధ్యాయుడిగా ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్గా నేను రిటైర్ అయిన కాడికి ఒక సంతృప్తిని ఇచ్చేటువంటి ఉద్యోగం ఇది. అంటే బాధ్యతగా ఉంటారా అనే విషయానికి వస్తే ఐ లవ్ మై ప్రొఫెషన్. అంటే ఉపాధ్యాయుడు ఫస్ట్ ఉండాల్సింది. ఉపాధ్యాయుడు తన వృత్తిని ప్రేమిస్తాడు, పిల్లల్ని అమితంగా ప్రేమిస్తాడు. నీకు ఎందరు పిల్లలు అంటే నాకు ఒక కొడుకు, బిడ్డ, నాకు 2 పిల్లలు అని చెప్పుకోవడం కాదు. నీకు ఎందరు సార్ పిల్లలు అని అంటే నా బడిలో ఉన్న వాళ్ళంతా నా పిల్లలే. అంటే జగమంత కుటుంబం, పర్వతమంత మనస్సు, అంతులేనటువంటి ప్రేమ. ఆ గురువును చూడగానే, ఆ సార్ను చూడగానే, ఆ ఉపాధ్యాయుని చూడగానే పిల్లలు తమ ఇంటి పరిస్థితులు, పరిసరాలు, ఇబ్బందులు మర్చిపోయి ఒక తాదాత్మ్యత చెందేటువంటి అంత అనుభూతికి పిల్లలు లోనవుతారు. ఇది ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా ఏ వృత్తిలో ఇది దొరకదు. అవును, ఒక రేర్ అనమాట. కొన్ని తరాలకు కొనసాగుతూ వస్తుంది. రెండవ విశేషం ఏంటంటే ఉపాధ్యాయుడిగా 2 క్వాలిఫికేషన్స్ ఉంటాయి మాకు. నాకు తెలిసి అడ్వకేసీలో లా డిపార్ట్మెంట్లో ఒకటి, మాకు ఒకటి, ఇంకేమైనా ఉండొచ్చు కాక. బట్ ఐ కెన్ సే అబౌట్ టీచింగ్. మాకు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అంటే డిగ్రీ, పీజీ, ఎంఫిల్, బిఎడి, ఎంఎడ్. ఇవి ఉండగానే సరిపోలేదు. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇందాక నేను చెప్పినట్టు టీటీసీ, టీచర్ ట్రైనింగ్ కోర్స్, గ్రాడ్యుయేషన్ డిగ్రీ, మాస్టర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ 2 ఎందుకు పెట్టారంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏమో సబ్జెక్టును డెవలప్ చేస్తుంది. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏం చెప్తుంది అంటే పిల్లల సైకాలజీ, పిల్లల ఫిలాసఫీ, చైల్డ్ సైకాలజీ, క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్, ఆ స్కూల్ అట్మాస్ఫియర్, ఆ కాంపోనెంటు అన్నీ కూడా ఎట్లా మిళితమై ఉంటాయి. ఒక టీచర్గా, యాజ్ ఏ పేరెంట్గా, యాజ్ ఏ బ్రదర్గా, యాజ్ గురువుగా, ఒక స్నేహితుడిగా అనేకమైనటువంటి బహుముఖ పాత్రలు ఉపాధ్యాయుడికి ఎలా ఉంటాయి. ఒక పాఠశాల నిర్వహణ ఎట్లుంటుంది, తరగతి గది నిర్వహణ ఎట్లుంటుంది, పిల్లల్ని తరగతి గదిలో కూర్చున్నామనేటువంటి విషయం తెలియకుండానే అంటే ఆటోమేటిక్గా ఒక లెర్నర్స్గా ఆ తరగతి గది పట్ల, ఆ పాఠశాలలో, ఆ తరగతిలో పాఠము బోధించబోయే ఉపాధ్యాయుడి పట్ల ఆసక్తిని ఎట్లా పెంపొందించుకుంటారు, వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అందిస్తుంది. ఓకే. సో దట్ ఐ కెన్ సే ప్రౌడ్లీ వీ హ్యావ్ బోత్ క్వాలిఫికేషన్స్ ఫ్రమ్ అకాడమిక్ సైడ్, ఫ్రమ్ ప్రొఫెషన్ సైడ్. అంటే ఇంత గొప్పగా ఉపాధ్యాయుడు అనుకున్న తర్వాత, సరే చాలామంది మీరు అడగండి బయట, సార్ మీరు కావాలనుకొని కోరుకొని ఇష్టపడే మీరు ఉపాధ్యాయుడికి వచ్చిండ్రా అని ఎవరైనా అడిగితే, వెదర్ షీ ఈజ్ లేడీ ఆర్ జెంట్, ఎవరైనా అడగండి. నేను డాక్టర్ అయిదామనుకున్నా, నేను ఇంజనీర్ అయిదామనుకున్నా, నేను ఇంకేదో అయిదామనుకున్నా, కానీ ఏం చేస్తానండి, చివరికి బడిపంతులు కావాల్సి వచ్చింది అని చెప్తారే తప్ప, మ్యాక్సిమం మీరు అడిగి చూడండి. నేనేమంటా అంటే బై చాయిస్ టీచర్ అయినా, బై ఛాన్స్ టీచర్ అయినా, ఛాన్స్ ప్రకారం అయినవా, చాయిస్ ప్రకారం అయినవా అనేది ఎట్లయినా కూడా యు బికేమ్ ఎ టీచర్. అవును, అది మొదలు, ఆ క్షణం మొదలు. నువ్వు వృత్తిని అనునిత్యం ప్రేమిస్తూ, నీవు పిల్లల పట్ల మమకారాన్ని పెంచుకుంటూ, సమాజంతో విడదీయరాని అనుబంధం పెంచుకున్నప్పుడు ఆ గురువుకు, ఆ తరగతిలో, ఆ పాఠశాలలో, ఆ సమాజంలో
ఎనలేని గౌరవ మర్యాదలు లభిస్తాయనేది నేను గట్టిగా నమ్ముతున్నాడు. ఎందుకంటే నా చిన్నప్పుడు మేము చదువుకున్న పాఠశాల, మాకు అలాంటి అనుబంధాన్ని పంచిన ఉపాధ్యాయులు, ఒక్కొక్క సబ్జెక్టులో మాకు వేసినటువంటి ఫౌండేషన్ పునాది, తర్వాత యూ మే బికమ్ డిగ్రీ, గ్రాడ్యుయేట్, పీజీ ఏదైనా కావచ్చు. ఫస్ట్ ఫౌండేషన్ అనేది మాత్రం అక్కడ పునాది అది చాలా పటిష్టంగా బలంగా ఉంటుంది. ఇప్పటికి ఉంది. ఆ ఉపాధ్యాయుని మీరు లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఎందరైనా రావచ్చు కాక, చిన్నప్పుడు మ్యాథ్స్ చెప్పిన సార్ని మర్చిపోం, తెలుగు చెప్పిన సార్ని మర్చిపోం, సోషల్ చెప్పిన సార్ని మర్చిపోం, ఆటలు ఆడిచ్చినట్టు సార్ని మర్చిపోం. ఎందుకు ఇవి గుర్తుంటాయి? అంతే మన మనోపలకం పైన ఆ టీచర్స్, ఆ సార్లు అంత బలమైన ఇంప్రెసివ్ ముద్ర వేయగలిగారు. అది శాశ్వతంగా నిలబడిపోతుంది. అలాంటి పరిస్థితి నుంచి క్రమంగా ఉపాధ్యాయ వృత్తి యాంత్రికంగా తయారైపోతుంది. క్రమంగా ఆ ఉపాధ్యాయుల పైన మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఒకప్పుడు ప్రభుత్వ బడే ఉండేది. ఇవాళ ప్రభుత్వ బడికి బదులుగా పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా ప్రభుత్వ పాఠశాలలు పెరగాల్సింది పోయి దశాబ్దాల తరబడిగా ఈ పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల, పాలకుల యొక్క నిరాదరణ వల్ల, ఇది ప్రోత్సహించకపోవడం వల్ల క్రమంగా ప్రైవేటు పాఠశాలలు పుట్టుకొచ్చినాయి. ప్రైవేటు పాఠశాలలు పుట్టడంలో కూడా సదుద్దేశంతోనే పుట్టినాయి. అందరికీ ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించలేదు. ఆయన ఒక బడి పెట్టుకుంటాడు, ఆ బడిలో పిల్లలకు పాఠాలు చెప్తాడు, వాళ్ళు తృణమోపనమో ఇస్తే ఆ ఉపాధ్యాయుడు జీవితాన్ని వెళ్ళదీసుకుంటాడు. మీకోసమే వస్తుంది ఈ పాఠశాల అని చెప్పే క్రమంలో ప్రైవేటు పాఠశాలలు వచ్చినాయి. ట్యూషన్లతో మొదలైంది నాకు తెలిసి. అలా వచ్చినటువంటి పాఠశాలలు క్రమంగా ఆ రెక్కల కింద వ్యాపారాత్మక ధోరణి బలపడి చదువుకునే స్థితి నుంచి చదువుకునే స్థితి వరకు వెళ్ళిపోయింది. అంటే సమాజం లోపల కొనగలిగే వాడికి నాణ్యమైన విద్య, కొనలేని వాడికి చతికిలబడ్డ, కునారిల్లిపోతున్న, దయనీయ స్థితికి చేర్చబడిన ప్రభుత్వ పాఠశాలలే గతి అనే విధంగా నేటి సమాజంలో తయారైంది. నేనేమంటున్నా జగన్ గారు, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21A ప్రకారము 0 to 14 years ఉన్నటువంటి పిల్లలందరికీ నిర్బంధంగా ఉచిత విద్యను, ప్రాథమిక విద్యను అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి, ఈ పాలకులకు, వెదర్ ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆ గురుతరమైనటువంటి బాధ్యతను ప్రభుత్వాలు తీసుకుంటున్నాయా? ప్రభుత్వం అంటే ఎవరు? పాలకులు అంటే ఎవరు? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలు కదా. ఫర్ ద పీపుల్ ఉండాల్సింది ఫార్ ద పీపుల్ అయిపోయింది. బై ద పీపుల్ అనేది బై ద పీపుల్ అయిపోయింది. అంటే కాన్సెప్ట్ మొత్తము మారిపోయింది, తలకిందులైపోయి మారిపోయింది. అంటే ఒక బిజినెస్ కాన్సెప్ట్గా, కాంపోనెంట్గా ఎప్పుడైతే విద్య అంగడి సరుకుగా తయారవుతూ వచ్చిందో, ఈ పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్యను అందించలేక ఉపాధ్యాయుడు బడిలో ఉన్నటువంటి అరకొర వసతుల, మీరు చూడండి అనేక ప్రభుత్వ పాఠ ఇప్పుడు కూడా చూడండి, మూత్రశాలలు ఉండవు. ఒకవేళ ఉంటే వాటికి కడిగే వాళ్ళు ఉండరు, కడుగుదామంటే నీళ్లు ఉండవు, నల్ల కనెక్షన్కు పైసలు ఉండవు, బడిలో కరెంటు ఉండదు, ఉంటే బిల్లు చెల్లింపులు ఉండవు, తాగునీటి వసతి ఉండదు, ఉంటే కూడా నీళ్ళన్నీ కూడా కలుషితము, మధ్యాహ్న భోజనం ఈ పిల్లలకు ఊరికే పెట్టలేదండి. ప్రభుత్వాలకు ప్రేమ ఎక్కువై, పాలకులకు ప్రేమ ఎక్కువై మధ్యాహ్న భోజనం పెట్టట్లేదు పిల్లలకి. మీ బోటి వాళ్ళు, మా బోటి వాళ్ళు, మేధావులు, సమాజ శ్రేయస్సు కోరిన వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పిల్లేస్తే తప్ప, అంటే అర్ధాకలితో పిల్లలు ఇళ్లలో నుంచి, పేద కుటుంబాల నుంచి వస్తున్నారు. ఆ పిల్లలు అర్ధాకలితో ఉంటే అభ్యసన పట్ల మనసును కేంద్రీకరించలేరు. వాళ్ళని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కదా, వాళ్ళకు మధ్యాహ్నం భోజనం పెట్టాలి కదా అనేటువంటి పిల్లు వేస్తే మనసున్నటువంటి ఒక జడ్జి గారు ఎవరో ఆ విషయం పట్ల కేంద్రీకరిస్తే తప్ప మధ్యాహ్న భోజనం అనేటువంటిది పాఠశాలలోకి అందుబాటులోకి రాలేదు. నేను చెప్పదలుచుకున్నది, గురువు ప్రాధాన్యత కోల్పోతున్నాడా, గురువు ప్రాధాన్యత తగ్గిస్తున్నారా అనే విషయంలోకి వెళ్తే, గురువు ప్రాధాన్యతను ప్రభుత్వ పాఠశాల ప్రాధాన్యత తగ్గిస్తున్నదే అడుగడుగున కనబడతా ఉంటుంది. ఎందుకంటే బై ఛాన్స్ వచ్చినా టీచర్ ఈజ్ రెడీ టు టీచ్. విద్యను అందించడానికి, బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లలు అభ్యసించడానికి వస్తున్నారు, విద్యను అర్థించి వస్తూ ఉన్నారు. విద్యార్థులు తమ దగ్గరకు వచ్చినప్పుడు తాము న్యాయం చేయాలని ఉపాధ్యాయులు పనిచేస్తారు. ఈ పనిచేస్తున్న క్రమంలో, విద్యార్థులు వస్తున్న క్రమంలో బళ్ళో కనీసంగా ఒక పక్కా భవనము, తరగతికి ఒక ఉపాధ్యాయుడు, బళ్ళు తీయగానే సకాలంలో పిల్లలకు పాఠ్యపుస్తకాలు, ఆ పిల్లలు రాసుకోవడానికి పాఠ్యపుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు, ఆ పిల్లలకు పెన్ను, పెన్సిలో,
ఇవ్వాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలకు లేదా? వందల వేల కోట్లు జమ చేసుకొని కోటీశ్వరులకు ఎక్కడెక్కడికో ఎదిగిపోతున్నటువంటి ఈ పాలకులు ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో, ఈ దేశంలో పేద పిల్లల పట్ల ఎంత చేసినా కూడా తిరిగి ఇంటర్న్లో ప్రభుత్వము ఏదైతే ఖర్చు పెడుతుందో ఈరోజు అనుత్పాదక రంగంగా విద్యను చూడాల్సిన అవసరం లేదు. ఏ రోజు ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ఇంకా రాజకీయ నాయకులైనా, అడ్వకేట్స్ అయినా, ఎవ్రీ హ్యూమన్ సోర్సెస్ అన్నీ కూడా టీచర్ నుంచే కదా, విద్య నుంచే కదా వచ్చేది. ఎంత ఖర్చు పెడితే, ఎంత పదిలంగా చూస్తే, ఎంత సంరక్షించుకుంటే అంతగా మనకు మానవ వనరులు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వాలు కనీస సోయి లేకుండా పాలకులు ఉన్నందువలనే విద్య రోజు రోజుకు అంగడి సరుకుగా మారుతూ ఉపాధ్యాయులు ప్రాధాన్యతను కోల్పోతూ, గుర్తింపును కోల్పోతూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందు మీరు అన్నారు టీచర్ అనే వ్యక్తి అందరూ పిల్లల్ని తన పిల్లలుగా భావించారు. ఇంతకుముందు మాస్టర్ ఒక బెత్తం తీసి ఒక దెబ్బ కొడితే మొత్తం క్లాస్ అంతా సెటరేట్ అయిపోయేది. ఇప్పుడు ఆ బెత్తం తీయాలంటే మాస్టర్లు భయపడుతున్న పరిస్థితి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రుల్లో వస్తున్న మార్పు ఎట్లా అర్థం చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. కార్పొరల్ పనిష్మెంటే కాదండి, క్లాసు అందరి ముందట కూడా ఒక పిల్లవాడిని నిలబెట్టినా, బెంచ్ మీద నిలబెట్టినా, 4 చివాట్లు పెట్టినా, కోప్పడింది చదువు రాదు, దండించండి చదువు రాదు, దండన లేనిదే దారికి రారు అనే క్రమంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉపాధ్యాయులకు పూర్తి స్వేచ్ఛ ఒకనాడు ఇచ్చేది. ఆ రోజుల్లో మేము కూడా ఉపాధ్యాయుల చేతుల్లో దెబ్బలు తిన్న వాళ్ళమే, చివాట్లు పడ్డ వాళ్ళమే, తప్పుదారి నుంచి సరైన దారిలోకి వచ్చిన వాళ్ళమే, సరైన మార్గం తెలుసుకున్న వాళ్ళమే. అంటే నువ్వు ఈ దారిలో పోతుంటేది కాదని ఒకటి వేస్తే తప్ప అక్కడి నుంచి ఇటు మళ్ళీ పరిస్థితి ఉండదు. ఇవాళ కార్పొరల్ పనిష్మెంట్తో పాటు ఎట్లయిపోయిందంటే మీరు చూడండి, గమనించండి, బడిలో ఉండేది ఎన్ని గంటలండి? అయితే 9 గంటలకు వచ్చిన పిల్లోడు 6 నుంచి మహా అంటే 8 గంటలు, మ్యాక్సిమం 8 అవర్స్. 16 గంటలు ఆ పిల్లలు ఏడుంటారండి? ఇంటి దగ్గర ఉంటాడు. ఇంటి దగ్గర పిల్లల యొక్క సంరక్షణ బాధ్యత, పిల్లలను గ్రహించాల్సింది, గమనించాల్సింది, పరిశీలించాల్సిన బాధ్యత ఎక్కువ భాగం తల్లిదండ్రులకే ఉంటుంది. ఆ తల్లిదండ్రులతో పాటు ఆ నైబర్హుడ్లో ఉండేటువంటి, ఆ సొసైటీలో ఉండేటువంటి పిల్లలు, ఆ సత్సాంగత్యం. మరి ఇంత బయట గడిపేటువంటి దాంట్లో తల్లిదండ్రులు చూసినప్పుడు, పరిశీలించినప్పుడు, గమనించినప్పుడు, గ్రహించినప్పుడు, సొసైటీ సత్సాంగత్యంగా ఉండేటువంటి క్రమంలో ఉన్నప్పుడు సంస్కరించబడతారు పిల్లలు, సక్రమంగా ఉంటారు. తెలియకుండా పుట్టుకతోనే ఎవ్వరు మహానుభావులు కాదండి, పుట్టుకతోనే ఎవ్వరు బుద్ధిజీవులు కాదు, సజ్జనులు కాదు. తెలిసి తెలియక పొరపాటు చేసి కబీర్దాస్ అంటాడు, శిశువునే దునియామే ఆకర్ రో రోకర్ హసనా సీకా, శిశువునే దునియామే ఆకర్ గిర్కర్ చల్నా సీకా. పడిపడి లేస్తాడు, ఓ దెబ్బ తింటేగా నేర్చుకుంటాడు, ఏడుపుల నుంచే నవ్వడం అనేది నేర్చుకుంటాడు. మరి ఈ క్రమంగా తల్లిదండ్రులు డ్రైవ్ చేయగలిగితే, పిల్లల్ని చూడగలిగితే ఉపాధ్యాయుడి మీద అంత భారం పడదు. కానీ ఉపాధ్యాయుడి దగ్గరికి వచ్చే వరకు ఆ పిల్లల పట్ల నిబద్ధత ఉండదు, క్రమశిక్షణ ఉండదు, సమాధానము చెప్పేటువంటి తీరులో కూడా ఒక తలబిరుసుతనం, ఒక అహంకారం, ఒక నిర్లక్ష్య ధోరణి, ఒక లెక్క చేయనితనం ఉండడం వల్ల ఆ ఉపాధ్యాయుడికి అహం కాదు కానీ ఆ ఉపాధ్యాయుడి మనసులో ఎక్కడ కలుక్కుమని ఏందిరా అంటే, ఇంకా కొందరు చూసినా నేను బల్లో, నేను ఉపాధ్యాయుడికి ఉన్నప్పుడు, కొడతావా సార్ కొట్టు, కొడతావా సార్ కొట్టు, ఒక దెబ్బ చేసి చూడు, నా ముట్టుకొని చూడు సంగతి ఎట్లుంటుంది అని అన్న పిల్లల్ని కూడా చూసాం. అప్పుడు కంట్రోల్ ఎవరు చేసుకోవాల్సి వస్తుంది అంటే కర్మకు ఉపాధ్యాయుడు చేసుకోవాల్సి వస్తుంది. అంటే నిగ్రహించుకొని ఆగ్రహానికి తావీయకుండా బాధను దిగమింగి ఆ మరుసటి రోజు తల్లిదండ్రులను పిలిచి మీ పిల్లలు ఈ విధంగా ఉన్నారు అనేటువంటి పరిస్థితి చెప్పి చూస్తే కొంతమంది తల్లిదండ్రులు స్పందిస్తారు, కొంతమంది స్పందించరు. కొంతమంది మావాడు అట్లే ఉంటాడు సార్, ఎట్లున్నా కూడా నీ దగ్గర మంచిగా చేస్తావని నీ దగ్గర పంపించేది, బడికి పంపేది, మంచిగా లేవు బాగు చేయడానికే కాదు నువ్వు ఉన్నదనే విధంగా మాట్లాడతారు. ఎక్కడైనా టీచర్ టెంపర్ లూజ్ అయ్యి కనుక పిల్లల పట్ల ఒక చెంప దెబ్బేసినా, ఓ 2 చివాట్లు పెట్టినా, చివరికి ఎక్కడికి వస్తుందంటే అది ఉపాధ్యాయుని మెడకు చుట్టుకొని అందరూ ఉపాధ్యాయుని ముద్దాయిగా చూసి ఆ ఇబ్బందుల్లో నుంచి ఉపాధ్యాయుడు బయటపడడానికి తల పానంతోకకు వస్తుంది. నేను ఒక బడిలో పనిచేసినప్పుడు ఇదే సేమ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసు వాళ్ళు, తల్లిదండ్రులు, పక్క వాళ్ళు, తోటి ఆయన ఫ్రెండ్స్, వీళ్ళతో పాటు పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ ఛానల్స్ వాళ్ళు, ఏది పెద్ద అంతర్రాష్ట్ర బందిపోటులాగా ఉపాధ్యాయుని చూసి ఉపాధ్యాయుని దగ్గర రావడం జరిగింది. నేను అందరికీ కూడా నచ్చజెప్పి, ఆ తల్లిదండ్రులు నచ్చజెప్పి సమస్యను సద్దుమణిగించాలంటే దాదాపు 4 నుంచి 5 గంటల సమయం పట్టింది.
అంటే ఇంత సీరియస్నెస్గా కాన్సిక్వెన్సెస్ ఉండబోతున్నాయి. ఎక్కడైనా ఎవరైనా ఉపాధ్యాయుని యొక్క స్థితిగతులు అర్థం చేసుకుంటారా అని చూస్తే అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయరు. ఎవ్వరు కూడా ఉపాధ్యాయులు పని కట్టుకొని పిల్లల్ని దండించుదామని బడికి రారండి. వాళ్ళని చివర్లు పెడదాం, దండించుదాం అని కొడదామని ఎవరు రారండి, మనసులో ఉండదు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం, పరిస్థితుల ప్రకారం ఉపాధ్యాయుడు కూడా చీమునెత్తురు ఉంటుంది, తినే తిండే కాబట్టి, ఉప్పు కారం తింటాడు కాబట్టి ఎక్కడో దగ్గర మనసు చివుక్కు అనిపించి చెంపదెబ్బ వేస్తే వేసి ఉండొచ్చు కాక దాన్ని చిత్రీకరించి చిరువలు పలువలు చేసి ఉపాధ్యాయుని ఆ రకంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేనేమంట, సన్మార్గంలో పెట్టడానికి సామ దాన వేద దండోపాయాలు ఇవి ఇట్లా ఉంటేనే తప్ప సంస్కరించబడుతుంది. ఏమంటారండి సమాజంలో? ఎవరైనా కొంటె పిల్లోడు ఉంటే, అల్లరి పిల్లోడు ఉంటే, వాడు పెరిగిన తర్వాత జులాయిగా మారితే మొదటి మాట ఎవరికి వస్తుంది తెలుసా అండి? అరే ఎవడరా నీ అయ్యమ్మ, ఎవరు కన్నారా నిన్ను, ఎవరి పిల్లగాని రను అని అడుగుతారు. ఫస్ట్ డెబిట్ గోస్ టు పేరెంట్స్, నెక్స్ట్ డెబిట్ గోస్ టు టీచర్. ఎవరా నీకు చదువు చెప్పింది అంటారు. ఎవరా నీకు చదువు చెప్పింది? ఎవరా నీకు చదువు చెప్పింది? ఈ చదువు చెప్పినాడ్రా. ఏ ఉపాధ్యాయుడు చదువు చెప్పడండి అట్లా. ఆ ఉపాధ్యాయుడు పిల్లల్ని సంస్కరించంగా చెప్తాడు, కానీ ఈ డెబిట్ను వాళ్ళ ఖాతాలో పడిపోతాయి. కాబట్టి తల్లిదండ్రుల ఖాతాలో పడడం తల్లిదండ్రుల బాధ్యతగా ఉండాలి. ఉపాధ్యాయుడి ఖాతాలో అవునన్నా కాదన్నా అది పడుతూనే ఉంటుంది. అది ఈ మధ్యకాలంలో కొంత బాధ అనిపిస్తూ ఉంది. ఉపాధ్యాయుడు పత్రికల్లో పేపర్లలో వింటుంటాము, పోలీస్ స్టేషన్లో కేసులని, కోర్టు దాకా పోయలేరు, సస్పెండ్. అధికారులు కూడా చేంజ్ చేస్తారు. చేతులు దులుపుకునే క్రమంలో ఉపాధ్యాయుని బలిపశువుని చేసి ఓ మెమో ఇచ్చి సస్పెండ్ చేసి సమాజం నుంచి వచ్చేటువంటి ఒత్తిడిని తప్పుకోవడానికి అప్పటికప్పుడు వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. కానీ ఈ ఉపాధ్యాయుడు ఉంటాడు చూసారా, ఆ ఉపాధ్యాయుడి మానసికంగా కుంగిపోయి చాలా అందరు కూడా ఇట్లా దులిపేసుకునే వాళ్ళు ఉండరండి. మనసు మీద తీసుకొని ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ఉపాధ్యాయుడు వృత్తిపరంగా దెబ్బతింటాడు, నాలెడ్జ్ పరంగా దెబ్బతింటాడు. తన వృత్తిని, తన బోధనను ఇంత చిత్తశుద్ధితో చేయడంలో కూడా నేను సిన్సియర్గా పనిచేసి వాడు బాగుపడాలని చేస్తలే కదా నాకు ఇబ్బందులన్నీ, వాడు ఎడబోతే నాకెందుకు అనేటువంటి ధోరణిలోకి ఉపాధ్యాయుడు నెట్టేయబడుతున్నాడు. ఇంత ఒత్తిడి ఉన్న టీచర్ల మీద ఇప్పుడు ఈ టీచింగ్ ఫీల్డ్లో, టీచింగ్ టైంలో మీరు ఎంత గడుపుతారో దానికంటే దాదాపు అదే అంత టైము ఈ ఎలక్షన్ వర్క్ అని కానీ, సర్వేలని కానీ, ఈ డాటా ఎంట్రీలని కానీ, ఇలాంటి వర్క్ అంతా కూడా ఈ టీచర్ల మీదకి వస్తూ ఉంది. దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి. ప్రతి సంవత్సరం జరిగేదే అది. 5వ తరగతిలో ఉండే పిల్లలకి 2వ తరగతి పాఠాలు చదవడం రావడం లేదు, సంఖ్యలు రాయడం లేదు, పఠనా సామర్థ్యం లేకుండా పోతుంది, అక్షర పరిజ్ఞానం కూడా లేకుండా పోతుంది. పిల్లలు అభ్యసనం వెనుకబడుతున్నారా, ఉపాధ్యాయుడు బోధనలో వైఫల్యం చెందుతున్నాడా? అదే అడగబోతున్నాను. ఇది ఎక్కడ తేడా వస్తుంది అంటే, ఇటు టీచర్ వైపు నుంచి తప్పు ఉందా, లేదా అటు విద్యార్థి నుంచి ఉందా, లేదా ఈ విద్యార్థి మధ్య ఉన్న ఈ సమాజం నుంచి అని అట్లా చూసినప్పుడు మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్, ఓకే, అంటే ఒక లక్ష్యం ఉంటుంది. ఫస్ట్ క్లాస్ 1వ తరగతి అక్షరాలన్నీ వచ్చి అంకెలు వస్తే వాడు ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి, అంటే మా దగ్గర ప్రభుత్వ పాఠశాల కేజీలు ఉండవు, 1వ తరగతి ఉంటుంది. ఆ 1వ తరగతి అయిపోతే 2వ తరగతికి ప్రమోట్ అవుతాడా, పాస్ అవుతాడా, అంటే అక్కడ పెట్టుకున్నటువంటి లక్ష్యం అక్షర పరిజ్ఞానం, అంకెల పరిజ్ఞానం. అక్కడి నుంచి వచ్చేవరకు కాస్త పెరిగి 2 అంకెల సంఖ్య, 3 అంకెల సంఖ్య ఇట్లా పెంచుకుంటూ పోయి సంకలనం, వ్యవకలనం, కూడిక, తీసివేత, గుణకారం, ఇట్లా 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల క్రమంగా ఒక్కొక్క తరగతికి ప్రమోట్ అవుతూ పిల్లలు పోతుంటారు. పిల్లలకు అసలే సామర్థ్యాలు లేవని చెప్పేది ఎక్కడంటే కర్మకు ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం ఆనాడైనా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అయినా ఎవరు చెప్తున్నారంటే ప్రైవేటు ఎన్జిఓ సంస్థలు చెప్తున్నాయి. ఏమని? ఈ సార్కు చదువు చెప్పొస్తలేదు, ఈయన చదువు చెప్తే ఈ పిల్లలకు అసలు మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ కనీస సామర్థ్యాలు లేకుండా పోతున్నాయి. వాళ్ళు కాదండి నిర్ధారించాల్సింది ఎవరంటే ఉపాధ్యాయులకు తనిఖీ చేసే తనిఖీ బృందం, పర్యవేక్షకులు. అంటే స్కూల్ ఇన్స్పెక్షన్ అనేది ఇన్స్పెక్టర్ వస్తున్నారని మొత్తం అంతా ఉండేది, అది కూడా ఏం కనపడలేదు. ఒకప్పుడు నాజర్ సాబ్ అనేది, నేను చదువుకున్న చిన్నప్పుడు నాజర్ సాబ్ అనేది, నజర్ అంటే చూపు, నజర్ సాబ్ అంటే ఒక ఇన్స్పెక్షన్, ఒక సూపర్విజన్, అట్లా. అంటే ఆ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అనేవాళ్ళు సిటీలో. ఊళ్ళల్లో మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనేవాళ్ళు. ఆ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసరు తనిఖీలు పెట్టి ఇన్స్పెక్షన్ చేసి ఈ పిల్లల సామర్థ్యాలు పరీక్షించి ఉపాధ్యాయుల యొక్క కాంపిటెన్సీస్ చూసి
ఒక నిర్ధారణకు వచ్చి ఆ రకంగా మూల్యాంకనం అనేది జరగాలి. అది ఇప్పుడు 660 మండలాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే రెగ్యులర్ ఎంఈఓస్ కేవలం 13 మాత్రమే, ఓన్లీ 13. అంటే వీళ్ళందరూ ఎందుకు లేరు అని అంటే వాళ్ళందరూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఖాళీగా ఉన్నాయి? గవర్నమెంట్ జోన్స్ ఉన్నాయి. డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జోన్స్ కేవలం ఒక్కరే పనిచేస్తున్నారు. 33 జిల్లాల్లో డిఓలు, రెగ్యులర్ డిఓలు 3 ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఇన్ఛార్జ్, ఫుల్ ఛార్జ్, అడిషనల్ ఛార్జ్, సబ్ ఛార్జ్, ఈ ఛార్జ్, ఆ ఛార్జ్, చివరికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిశ్చార్జ్. అట్లా ఉంది పరిస్థితి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను సార్ అంటే, మొన్న ఈ మధ్యలో మొదటి మీటింగ్ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎల్బీ స్టేడియంలో పెట్టాడు. టీచర్ సంఘాలందరినీ పిలిచి ఊదరగొట్టే ఉపన్యాసం 1 గంట సేపు చెప్పి గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం మీకు పదోన్నతులు చేయలేదు, బదిలీలు చేయలేదు, మా ప్రభుత్వం చాలా గొప్పది, మేము బదిలీలు చేసినాం, పదోన్నతులు ఇచ్చినాము, మీరు బాగా పనిచేయండి, మీరు బాగా పనిచేస్తేనే నేను బాగా పనిచేస్తా, మనందరం కలిసి ఏడుకో పోదాం, ఏదో చేద్దాం అన్నాడు. నాకు అనిపించింది ఏంటంటే, మీరు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పదోన్నతులు చేయలేదు, బదిలీలు చేయలేదు అనేది తప్పు. 10 ఏళ్ల కాలంలో 2015లో మా ఉపాధ్యాయులకు ప్రైమరీ టీచర్స్ అంటే ఎస్జిటి అంటారు, సెకండరీ గ్రేడ్ స్థాయి ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ స్థాయి పదోన్నతులు ఇచ్చారు. అక్కడి నుంచి హై స్కూల్ హెడ్ మాస్టర్స్ వరకు ప్రమోషన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డైట్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ ప్రమోషన్స్ ఇవ్వటానికి సర్వీస్ రూల్స్ సమస్య ఈ రాష్ట్రంలో, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాల తరబడిగా 3 దశాబ్దాల పైగా నలుగుతా ఉంది. దాని పరిష్కారం అనేది దొరకట్లేదు. లోకల్ బాడీస్, వారి స్థానిక సంస్థల ఆధ్వర్యంలో మండల పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉంటాయి. ప్రభుత్వం ఆధ్వర్యం లోపల ప్రభుత్వ పాఠశాలలు టౌన్స్లో, సిటీస్లో ఉంటాయి. ఇక్కడ డెప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, ఆడ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్. మా బళ్ళల్లోకి మీరు ఎట్లా వస్తాడది వివాదము, ఇక్కడికి ఎంఈఓ ఎట్లా వస్తాడది ఇక్కడ వివాదం. అంటే ఈ సర్వీసెస్ రూల్స్ ఉమ్మడిగా అందరికి కలిపి ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలి, ఏకీకృత యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ ఉండాలని అంటే అది ఒక లీగల్గా అంశమై చిక్కుల్లో చిక్కుకొని పరిష్కారానికి నోచుకోకుండా వివాదాన్ని పరిష్కరించుదామంటే ప్రభుత్వాలకు కూడా సాధ్యపడకుండా చిత్తశుద్ధితో పనిచేయని ప్రభుత్వాలు ఉన్నందువల్ల సమస్య అట్లాగే ఉంది. పోనీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పరిష్కరించిండబ్బా సర్వీసుల సమస్య, అందరికీ ప్రమోషన్స్ ఇచ్చిరా అని అంటున్నాడని కాస్త ఇట్లా తొంగి చూస్తే ఈ ఖాళీలన్నీ అట్లాగే ఉన్నాయి. హై స్కూల్ హెచ్ఎం వరకు ఇవ్వగలిగేది, అందరూ ఇవ్వగలిగేది ఆయన ఇచ్చిండు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, నేను కాదనడం లేదు. బదిలీలు ఆనాడు చేసిరు, ఈనాడు చేసిరు. కానీ ఇక్కడ వివాదం ఏదైతే ఉన్నదో పర్యవేక్షక వ్యవస్థ లేనందువల్లనే, చూసేవాడు సరిగా చూడనందువల్లనే, పనిచేస్తున్న హెడ్ మాస్టర్స్కి ఏది రెగ్యులర్ ఎంఈఓస్ ఉండాల్సిన స్థానంలో వీళ్లకు అదనపు ఛార్జీలు ఇచ్చి ఒక్కొక్కరికి 2 మండలాలు 3 మండలాలు, హైదరాబాద్లో 16 మండలాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్. ఒకరికి 3 మండలాలు అంటే ఆ 3 మండలాల్లో ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉంటాయి, ఎక్కడి నుంచి ఎన్ని కవర్లు వస్తాయి, ఎక్కడి నుంచి ఎన్ని డబ్బులు వస్తాయి, ఈ లెక్కలు వేసుకోవడం వీళ్ళ వంత అయిపోయింది. ప్రభుత్వము ఇవ్వాల్సిన ప్రమోషన్స్ వివాదాన్ని పరిష్కరించి ఇవ్వగలిగి ఉంటే మా హెచ్ఎంస్ ఆ వివాదాల్లోకి పోరు, ఆ అవినీతి రొంపిలో కూరుకపోరు. వాళ్ళు ఇక్కడ పనిచేస్తారు, పిల్లలకు బోధన చేస్తారు, పాఠశాల బ్రహ్మాండంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఇవి లేనందువల్లనే ఉపాధ్యాయులు అక్కడ నెట్టవేయబడుతున్నారు. ఇక 2 కుక్కలెన్ని ఉన్నాయి, నక్కలెన్ని ఉన్నాయి, బర్రెలెన్ని ఉన్నాయి, గొర్రెలెన్ని ఉన్నాయి, మనుషులందరూ పిల్లలందరూ ఉన్నారని పశుగణన, పక్షుల గణన, జనగణన ఏదైనా వచ్చిందంటే అది తేరగా కనబడేవాడు ఉపాధ్యాయుడు. టీచర్ ఉపాధ్యాయునికి సెన్సస్ ఇచ్చేయాలి, ఎలక్షన్ డ్యూటీ వస్తే ఉపాధ్యాయునికి ఇవ్వాలి. ఏ డ్యూటీ వచ్చినా బోధనేతర శిక్షణలు ఏవిచ్చినా, బోధనేతర పనులు ఏ వచ్చినా వాటిని ఉపాధ్యాయులకు అంటగట్టి ఇష్టం లేకుండా నెట్టేసి పిల్లలకు అన్యాయం జరిగిపోద్ది. ఇక్కడ ఉపాధ్యాయుడు తరగతి గదికి దూరం అవుతాడు. పోయేనాడు ఉపాధ్యాయులు ఆ పనులకు పోయేనాడు బల్లో 100 మంది పిల్లలు ఉంటే అక్కడ ఏం చేస్తారో కానీ ఇక్కడికి వచ్చే వరకు 20 మంది పిల్లలు మిగులుతారు. అంటే చదువుకు దూరం అయ్యి చెప్పేవాళ్ళు లేక, బోధించేవాళ్ళు లేక, తల్లిదండ్రులకు కూడా ఆసక్తి తగ్గి పిల్లలందరూ కూడా స్కాటర్ అయిపోతారు. పిల్లలు బడి వదిలిపెడతారు. ఆ 80 మంది పిల్లలు మళ్ళీ సమీకరించుకోవాలంటే మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు విద్యా సంవత్సరం కష్టపడితే కానీ మళ్ళీ బడి కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉండదు. అంటే ఇలా ఉపాధ్యాయులకు బోధన ఏతర ఇబ్బందుల వల్ల కూడుకున్నటువంటి విధులు, బర్డెన్ యాక్టివిటీస్ ఇవ్వడం వల్లనే ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది.
తరగతి గదిలో బోధనా నిర్వహణ సరిగా జరగడం లేదు. కోర్టులు సైతం జోక్యం చేసుకొని నేను పిల్లేస్తే ఉపాధ్యాయుడికి తరగతి గది బోధన తప్ప ఏ పని చెప్పకూడదు అనేటువంటిది ఒక ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు చేసేదంతా ఇదే. ఇక ఈ మధ్యలో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడేమో తమ్ ఇంప్రెషన్ పెట్టి బయోమెట్రిక్ రికగ్నిషన్ పెట్టారు అటెండెన్స్కి. ఇప్పుడేం పెట్టింది ఈ గవర్నమెంట్ అంటే ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్. ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ అంటే మంచిదే, సరే ఉపాధ్యాయుడు ఉన్నాడా లేడా ఆయన ఒక ఫోటో తీసుకోవాలి, యాప్లో అప్లోడ్ చేయాలి, బాగానే ఉంది. అదే ఉపాధ్యాయుడిని తరగతికే పరిమితం చేసి బోధనకే పరిమితం చేసి వినియోగించుకోగలిగి ఉంటే ఖచ్చితంగా ఆశించిన ఫలితాలు వస్తాయి. అట్లా కాకుండా ఈ ప్రైవేటు ఎన్జిఓ సంస్థలను, అంటే నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ జిల్లాలో 2008లో ఒక కలెక్టర్ గారేమో నవీన్ మిట్టల్ గారని విద్యా విధ్వంసం చేశాడు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు దెన్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైదరాబాదులో 826 పాఠశాలలు ఉంటే అకారణంగా పిల్లలు లేరని, తక్కువగా ఉన్నారని, పక్కపక్కన బడులు ఉన్నాయని, ఒకే బిల్డింగ్లో 3 అంతస్తులో 3 బళ్ళు ఉన్నాయని అనేక రకాల కారణాలతోని విలీనం పేరుతో 282 బళ్ళు సజీవ సమాధి చేశారు. సమాధి చేస్తే ఒక ఉపాధ్యాయుడిగా నేను గర్వపడుతూ చెప్తున్నా, మా ఇంక్రిమెంట్ కోసమో, మా ట్రాన్స్ఫర్ కోసమో, మా బదిలీ కోసమో, మా ప్రమోషన్ కోసమో, మా పిఆర్సీ కోసమో, మా డిఏ కోసమో మేము ఆందోళన ఉద్యమాలు చేస్తే బాగుంటుంది. కానీ సమాజము చెయ్యని, స్వీకరించని, రాజకీయ పార్టీలు సమస్య నుంచి పారిపోయిన పరిస్థితి ఈ బడుల మూసివేతను ఎవరు స్వీకరించలే. ఈ బడులు మూసివేస్తే కనీసం 3-4 వేల మంది నిరుపేద విద్యార్థులకు విద్యావకాశాలు దూరం అవుతున్నాయి. చదువు కొనగలిగే వాళ్ళకే చదువు ఉంటుంది తప్ప చదువుకునే పిల్లలకు చదువుకునే అవకాశాలు ఉండకుండా పోతాయి అనే క్రమంలో ఉపాధ్యాయ సంఘాలను హైదరాబాద్లో ఉన్నందరూ సమీకరించడమే కాకుండా ఒక ఐక్య వేదిక ఏర్పరిచి గవర్నమెంట్ స్కూల్స్ ప్రొటెక్షన్ కమిటీ అనేది ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కమిటీ ఆ వేదిక నుంచి 3 నెలలుగా నిరంతర పోరాటాలు చేసినప్పటికి కూడా అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి మీకు ఓటేసిన, మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిన, మిమ్మల్ని ఎంపీగా గెలిపించిన ఓటర్స్ అయిన నిరుపేదల పిల్లలు, ఈ పేద విద్యార్థులు వీళ్ళకి బడి లేకుండా పోతుంది, మీ బాధ్యత కాదా, మీరు పోరాడరా, మీరు బడి మూస్తే ఊరుకుంటారా అని అడిగితే, పంతులు నీ బడి ఉంటేందే పోతేందే, నీకేందే బడి ఉంటే పోతే అది మేము చూసుకోండి, మా గవర్నమెంట్ చూసి నీ పని కాదు, నువ్వు పాఠం చెప్పుకోపు, అరే పిల్లలు లేరు కదా ఉనకాడ పోయి చెప్పుకోపు, లేకుంటే రిటైర్ ఇంట్లో కూర్చోపు అని నిర్లక్ష్యమైన సమాధానాలు వచ్చినాయి తప్ప ఆనాడు ఈ సమస్యను ఎవరు స్వీకరించలేదు. ఆనాడు ఎందుకు ఈ బళ్ళు మూసేసిండ్రు అంటే మంచి హైదరాబాద్లో ప్రైమ్ ఏరియా కోటి, సుల్తాన్ బజార్, హ్యాబిట్స్ ఇలాంటి ఏరియాస్లో, నాంపల్లి ఇలాంటి ఏరియాస్లో మెయిన్ రోడ్డు ప్రాపర్టీస్ కలిగినటువంటి స్కూల్స్, ఆ స్కూల్స్ తెరిపించడం కోసము రాజకీయ పార్టీల దగ్గరికి పోతే సమస్య స్వీకరించలేదు. స్వీకరించకపోగా మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే పోరాటమే శరణ్యమని పోరాట బాట పట్టినా కూడా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే చివరికి మిలిటెన్సీ పోరాటం, నాకు ముద్ర కూడా పడింది, మీరు మావోయిస్టా, మీ నేపథ్యం ఉందా అని కూడా అడిగారు. కానీ ఎవరేమన్నా కూడా నేను అవమానంగా ఫీల్ కాలే. అంటే సామాజిక బాధ్యత కోసం కొట్లాడేవాడు నక్సలేట్, మావోయిస్ట్ అని మీరు ముద్ర ఇస్తే అది మీ ఇష్టం సార్, నేను ఒక ఉపాధ్యాయుడిగా బాధ్యతగా నేను పోరాడుతున్న పిల్లల కోసం, సమాజం కోసం అని చెప్పి ఉద్యమాన్ని ఏకీకృతం చేసి సంఘటితపరిచి 3 నెలలు పోరాటాలు చేసి చివరికి మిలిటెన్సీ పోరాటం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాల్గొన్న మీటింగ్లో 400 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, క్యాబినెట్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నటువంటి మీటింగ్ ప్రియదర్శన ఆడిటోరియంలోకి చొరబడితే అక్కడ మేము అనేక రకాల గందరగోళం సృష్టిస్తే తప్ప ప్రభుత్వం కళ్ళు తెరవలేదు. తత్ఫలితంగా మా మీద జెడ్ కేటగిరీ ఉంటుంది, అక్కడ మా మీద షూటర్తో సైట్ ఆర్డర్స్ ఉంటాయి, అనేక రకాలైన పోలీసు యొక్క దానికి మొత్తం బలైపోయినాము, అనేక రకాలైనటువంటి హింసకు గురైనము. అదే రోజు హార్ట్ స్ట్రోక్ నాకు రావడం వల్ల ఐ వాజ్ జాయిన్డ్ ఇన్ కేర్ హాస్పిటల్ నాంపల్లి. భుజంగరావు సార్ డిశ్చార్జ్ అయితే ఎత్తుకపోయి జైల్లో పెడదామని చెప్పి పోలీసు వాళ్ళు కావాలి, బయటికి పోతే చచ్చిపోతాడని డాక్టర్ల తపన, సారు బాగుంటే మా బళ్ళు తిరిగి వస్తాయని చెప్పి పిల్లల బాధ, తల్లిదండ్రుల బాధ ఆ విధంగా ఉంది. కానీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ గర్వపడుతూ చెప్తున్నా,
48 గంటల తర్వాత డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి మేము బెయిల్ ఆర్డర్ తీసుకొని మా పోరాటాలను కొనసాగించడమే తప్ప మళ్ళీ పోరాటం మూసుకోలేదు, ఆ ఉద్యమాన్ని ఆపలేదు. ఓకే. అప్పుడు కేసీఆర్ గారి తొలి పరిచయం తెలంగాణ భవన్కి వెళ్ళి విద్యా విధ్వంసం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది సార్, మీరు టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ కొరకు మీరు పనిచేస్తూ ఉన్నారు కదా, మీరు బాధ్యత ఎందుకు తీసుకోరు అని మేము ప్రశ్నించి సమస్య వివరిస్తే కేసీఆర్ గారు మాత్రమే అన్ని రాజకీయ పార్టీలు కాదనుకున్న సమస్యను తను స్వీకరించి తన భుజం మీద వేసుకొని తెలంగాణ 10 జిల్లాల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం విలీనం చేయకుండా ధర్నాలు చేసి ఉద్యమాలు చేసిన పరిస్థితి. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాకముందే 14F ఫ్రీ జోన్ ఉద్యమం స్టార్ట్ కాకముందే మొదటి ఉద్యమం విద్యా ఉద్యమమే ఆయన చేశాడు. నేను గర్వపడుతూ చెప్తున్నా, ఆ క్రెడిట్ గోస్ టు కేసీఆర్ గారు. అందుకే నేను విద్య తన మానస పుత్రిక అని అభిమానించినప్పుడు అనేక రకాల కళలు కూడా మేము కన్నాం. కానీ అప్పుడు విద్యకు ఎంత ఆదరణ దొరకాలనో బలోపేతం చేయాలనో ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కొంత మేరకు చేశారు తప్ప అనుకున్న స్థాయిలో జరగలేదు. మరి మార్పు పేరుతోని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమో అని అనుకుంటే ఈ మధ్య పత్రికల్లో నిన్న ఇవాళ సెక్రటేరియట్లో ఉన్న రిపోర్ట్ ఏంటంటే, ఫార్ యువర్ ఇన్ఫర్మేషన్, దీన్ని చాలా రిపీటెడ్గా మీరు డిబేట్స్లో పెట్టండి, 5,000 ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా సమాధి చేయబోతా ఉన్నారు, మూసివేయబోతా ఉన్నారు. కారణం ఒకటే, పిల్లలు తక్కువగా ఉన్నారని. నేను సూటిగా ప్రశ్నించేది ఒకటే, పిల్లలు తక్కువ ఎందుకు అయినరు? ప్రైవేట్ రంగాన్ని పెంచారు, కార్పొరేట్ రంగాన్ని పెంచారు, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలి, బలహీనపరిచారు, పిచ్చి కుక్కను ముద్రేశారు, నిరాదరణ చేశారు, నిర్లక్ష్యం చేశారు. అనేక దశాబ్దాల తర్వాత కదా ప్రభుత్వ పాఠశాల కునారిల్లు స్థితికి చేరుకున్నది. దీనికి కారకులు ఎవరు? పాపం ఎవరిది? ఎవరిని శిక్షించాల్సి వస్తే పాలకులను కదా, మిమ్మల్ని కదా శిక్షించాల్సింది. మరి ఈ పరిస్థితిలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయే తెలంగాణ రాష్ట్రంలో 26,000 ఉన్నాయి. 5,000 పాఠశాలను మూసేస్తే ఇక ఉండేదంతా 20,000 పాఠశాలలు ఉంటాయి. నీలాంటి పాలకులు వస్తే దశాబ్దం కాలంలో ప్రభుత్వ పాఠ చరిత్రలో ఉండేవట అని చదువుకోవాలి తప్ప ఎక్కడ కనబడని పరిస్థితి ఉంటుంది కదా. అంటే పేదలు ఏమైపోవాలి, నిరుపేద పిల్లలు ఏమైపోవాలి, అందరికీ విద్య అనేటువంటి రాజ్యాంగం చెప్పింది ఎడిపోవాలి. ఇవన్నీ కూడా ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్న పరిస్థితి ఎందుకు అని అడుగుతా ఉన్నా. ఇవి ఉపాధ్యాయులుగా నేనే కాదు, నా బోటి వాళ్ళు చాలామంది ప్రశ్నించేవాళ్ళు, సమాజాన్ని అడిగేవాళ్ళు, పాలకులు నిలదీసేవాళ్ళు ఉంటే ఆ ఉపాధ్యాయుడు బాధ్యత రాహిత్యం, ఆ ఉపాధ్యాయుడు కరెక్ట్ కాదు అనేటువంటి ఆరోపణలు ముసుగులు తొడిగి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నమే జరుగుతుంది తప్ప మేము అనుకునేది, మేము కోరుకునేది, మేము వృత్తిలోకి వచ్చినాం, పిల్లలకు అంకితభావంగా బోధన చేస్తాం, బడిలాగా ఉండాలి, తరగతిలాగా ఉండాలి, తరగతికి ఉపాధ్యాయుడు ఉండాలి, సబ్జెక్టు టీచర్ ఉండాలి, సకాలంలో పుస్తకాలు రావాలి, భౌతిక వసతులు ఉండాలి, అన్నీ ఉండి ఉపాధ్యాయుని బడిలోనే పెట్టి పాఠాలు చెప్పమంటే అద్భుతాలు సృష్టించి చూపిస్తాం. ఓకే. ఇంకొకటి సార్, ఇప్పుడు తెలంగాణ రాకముందు ఒకటి, తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. 3 దశల్లో తెలంగాణ ప్రాంతంలో, ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో, తర్వాత రాష్ట్రంగా, ఈ 3 దశల్లో మీ దృష్టికి వచ్చిన ప్రధానమైన మార్పు ఏంటి? విద్యలో అంటారా? విద్యలో ప్రధానమైన మార్పు ఏం లేదు. ఏ మార్పు లేకుండా జనాన్ని మార్చేది ఒకటే, ప్రభుత్వ పాఠశాలలకు బడ్జెట్ కేటాయింపుల్లో లేశమాత్రము నిమిత్త మాత్రము. కొఠారి గారు ఏం చెప్పారంటే, విద్యారంగానికి బడ్జెట్లో 30% కేటాయించమన్నాడు, 30%. కేంద్రం అయితే 20% కేటాయించమన్నాడు. ఇవాళ కేటాయింపులు ఉన్నాయండి. మేనిఫెస్టోలో పెట్టి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేసి బడ్జెట్ కేటాయింపు 15% అయినా చేస్తాము, 15% కనీసంగా చేస్తుంది, మీరు మార్చుకొని మా ప్రభుత్వాన్ని తెచ్చుకోగలిగితే అని చెప్పాడు. 2 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో నేను చెప్తా, అది కూడా చెప్తా. 3 లక్షలకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. 3 లక్షల కోట్ల బడ్జెట్లో 15% పెడతా అనేటువంటి ఈ ప్రభుత్వము 7.3 మొదటిసారి, 7.6 రెండోసారి. అంటే అరకొర బడ్జెట్ ఇచ్చి అనేక అవస్థల్లో ఉన్న పాఠశాలలను ఉద్ధరించుదామనుకుంటే ఎట్లా? పైగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల 20-25 ఎకరాలకు ఒక పాఠశాల, 200 నుంచి 250 కోట్లు ఒక్కొక్క పాఠశాల కేటాయించి నభూతో నభవిష్యత్తి పాఠశాలను ఇట్లా తయారు చేస్తా అని ఏదో కలర్ పిక్చర్లో, యానిమేషన్లో బొమ్మలు, చిత్రాలు బాగా చూపిస్తూ ఉన్నాడు. కొన్ని అక్కడక్కడ కొబ్బరికాయలు కొట్టి భూమి పూజలు చేశారు. నా సూటి ప్రశ్న ఒకటే,
26,000 ప్రభుత్వ పాఠశాలను సంస్కరించగలిగితే, ఉద్ధరించగలిగితే, వాటిని పునరుద్ధరించగలిగితే, బలోపేతం చేయగలిగితే ఏ ఇంటిగ్రేటెడ్ పాఠశాల అవసరం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇమీడియట్గా అక్కడ ఆ ఊళ్ళోనే నీకు దొరుకుతుంది కదా. మాకు ఎన్ని పాఠశాలలు ఉన్నాయండి? గొడుగు ఒకటే, పాఠశాల విద్య గొడుగు ఒకటే. ఆ గొడుగు కింద ట్రైబల్ గురుకుల పాఠశాలలు, ఎస్సీ గురుకుల పాఠశాలలు, బీసీ గురుకుల పాఠశాలలు, మైనారిటీ గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూల్స్, నవోదయ స్కూల్స్, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎన్ని అండి? రకరకాలుగా 10-12 రకాల పాఠశాలలు పెడితే ఈ పాఠశాలలోకి వచ్చే పిల్లలంతా ఎవరు సార్? ఈ పాఠశాలలకు వచ్చే పిల్లలంతా కూడా మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే. అంటే అక్కడ కొంచెం బాగుంటుందట, అక్కడ భోజనం కూడా పెడతారట, పౌష్టికాహారం పెడతారట. ఇప్పుడు పౌష్టికాహారం లేదు, మనం లేదు. 126 మంది పిల్లలు ఆ గురుకులాల్లో కూడా చచ్చిపోయారు. అధ్వానమైనటువంటి గురుకులం అంటేనే చావడానికి బడికి పోవాలనే పరిస్థితి ఏర్పడది. అంటే ఈ రకమైనటువంటి అవకాశాలు ఉన్నప్పుడు మోడల్ స్కూల్ కానీ నవోదయ కానీ పోయే పిల్లలంతా కూడా ఎంట్రన్స్ టెస్టులు రాసి సెలెక్ట్ అవుతున్న పిల్లలంతా కూడా మా ప్రభుత్వ పాఠశాల పిల్లలే. అంటే ఏమవుతుంది క్రమంగా ఇక్కడ మా ఊరి మా చేతికి తాడిచ్చి మాతోనే మేము ఉరిదలిగించుకునే విధంగా ఈ ప్రభుత్వ పథకాలు విధానాలు ఉన్నాయి. అట్లా కాకుండా ఒకే గడువు కిందికి వచ్చి అందరికీ ఒకే పాఠశాల, అందరికీ ఒకే రకమైన పాఠశాల, అది నాణ్యమైన విద్యను అందించే పాఠశాల. బంట్రోతు పిల్లలైనా, మంత్రి పిల్లలైనా, కలెక్టర్ పిల్లలైనా ఒకే పాఠశాల చదవాలి. అది కామన్ స్కూల్ అయి ఉండాలి, నైబర్హుడ్ స్కూల్ అయి ఉండాలి. అమెరికా లాంటి దేశాలు విద్యను ప్రైవేట్ చేతుల్లో పెట్టలే. విజన్ ఉన్నటువంటి అగ్రరాజ్యాలు, అగ్రదేశాలన్నీ కూడా ఎడ్యుకేషన్లు తమ ఆధీనంలో పెట్టుకున్నాయి, తామే నిర్వహిస్తున్నాయి. క్యాపిటలిస్టిక్ ఎస్. మన దగ్గర మన కర్మకు విద్యను అంగడి సరకు ప్రైవేటీకరణ చేసి మిగతా అన్ని ప్రైవేటీకరణతో పాటు విద్య కూడా ప్రైవేటీకరణ చేసి లాభాపేక్షతో వ్యాపారాత్మక ధోరణితో ఈ విద్య నడిచినంతకాలం ఇట్లనే ఉంటుంది. అలహాబాద్ హైకోర్టు సుమారు ఒక 1.5 డికేడ్ అంటే 15-16 ఏళ్ల క్రితం ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక పిల్లేస్తే ఏమిచ్చింది అంటే ఒక కామన్ స్కూల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయండి. దాని ద్వారా పిల్లల తారతమ్యాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆ రకంగా ఉండాలి పాఠశాల. ఒకప్పుడు నా బోటి వాళ్ళు చదువుకున్నప్పుడు ఒకే పాఠశాల, మేము కూడా అది ప్రభుత్వ పాఠశాల. రెడ్డి పిల్లలైనా, వెలమ పిల్లలైనా, ట్రైబల్ పిల్లలైనా, ఎస్సీ పిల్లలైనా, బీసీ పిల్లలైనా ఎవరు ఏందో అర్థం కాని రీతిలో పిల్లలందరం కూడా కలిసిమెలిసి ఆడుకొని ఆనందంగా ఆ విద్యను అభ్యసించిన పాఠశాల ఒకే పాఠశాల. మట్టిలో మాణిక్యాలుగా పిల్లలు తయారయ్యారు. ఇప్పుడున్న ఈ తరం రాజకీయ నాయకులు ఎవరైనా కూడా దాని నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇలాంటి పాఠశాల ఆశించిన ఫలితాలు ఇవ్వగలదు, ఫలాలు అందించగలదు. అలాంటి దాని నుంచి విడిపోయి ఒక్కొక్కరు క్రెడిట్లో భాగంగా నేను ఈ రకమైన పాఠశాల పెట్టినా తనకు వచ్చినటువంటిది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ అడిగారు కాబట్టి విద్యా మార్పులు ఇంకా కొంత చెప్పదలుచుకున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాటిమాటికి ఏమంటారు, నేను ప్రభుత్వ పాఠశాల చదువుకున్నా అంటాడు. ఇంకా తన ప్రత్యర్థిని అపోనెంట్ నాయకుని ఏమంటాడు, నువ్వు గుంటూరులో చదువుకొని వచ్చావు, నీకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి అంటాడు. అయ్యా, గుంటూరులో చదువుకున్నా, ప్రభుత్వ పాఠశాల చదువుకున్న చదివే కదా. నిజంగా నువ్వు మేలు రకం నువ్వు అనుకుందాం. నువ్వు ఒరిజినల్ అంటే కష్టాల్లో నుంచి, కన్నీళ్ళలో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, భూమి పొర్రల్లో నుంచి చీల్చుకొని పుట్టినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారే అనుకుందాం. ఏముండాలి ఆయనకి? ఈ బాధలన్నీ కూడా అనుభవించిన అనుభవం ఉండాలి కదా. అలాంటి బాధలు ఇంకొకళ్ళు పడకూడదు, పెట్టకూడదు. నేనే అనుభవించిన, నా పాలన లోపల అందరూ సుభిక్షంగా ఉండాలి, నేను అందించబోయే పాలన ఈ రకంగా ఉండాలి అనేటువంటి క్రమంలో ఆలోచన ఉండాలి కదా. తను విద్యామంత్రి. ఎందుకు విద్యామంత్రి ఎవరు లేకుండేనా? విద్యామంత్రికి అర్హత ఉన్న వాళ్ళు ఎవరు కనబడలేదా? ఎవరికి సపరేట్ మంత్రి ఉన్నా లేకున్నా విద్యకు మాత్రం సపరేట్గా ప్రత్యేకంగా విద్యామంత్రి ఉండాలి. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు సమస్యలను ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి డైరెక్ట్గా నివేదిస్తారండి. అంత యాక్సెస్ ఇప్పుడు ఎక్కడ ఉంది? అసలు దొరుకుతాడా, కలుస్తాడా, వింటాడా, వీళ్ళు చెప్పగలుగుతారా? చెప్పేటువంటి యాక్సెసిబిలిటీ ఉంటుందా? ఆ ఫ్రీడమ్ ఉంటుందా? ఇదంతా కూడా ముందుకు రావు కదా. అంటే దీనివల్ల అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకు? నువ్వు వేరే వాళ్ళకు విద్యామంత్రి ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఆ శాఖ నిర్వహణ బాగుండేది, మంచి ఫలితాలు వచ్చేవి కదా. దీనికి తోడు
దీనికి తోడు మున్సిపల్ మంత్రి ఆయనే, హోమ్ మినిస్టర్ ఆయనే, సినిమాటోగ్రఫీ మంత్రి ఆయన, అన్ని రకాల మంత్రులు కూడా పెట్టుకొని నాకేం ఇబ్బంది లేదు, నాకేమి దుగ్ధ లేదు, నాకేమి ఇబ్బంది లేదు. కానీ ఒక్కొక్కరికి ఆ రకమైనటువంటి ప్రతిభా పాఠవాల అర్హతలను బట్టి మంత్రి పదవులు ఇచ్చి ఉంటే వాళ్ళ శాఖ నిర్వహణ లోపల వాళ్ళ అనుభవ సామర్థ్యాలు తెలిసి వచ్చేది, ఆ విద్య కొంత సంస్కరింపబడి బాగుండేది. దీనికి తోడు మన రాష్ట్రంలో ఆకునూరు మురళి అని ఒక అతను ఉన్నాడు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. సరే, ఆయనతో మార్పు అని తెలంగాణ రాష్ట్రం లోపల మార్పు జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి బస్సు యాత్ర చేసి మైకులు పెట్టి ఊరూర ఊదరగొట్టి అన్యాయం జరిగిపోయిందని బాగా ప్రచారం చేశాడు. నిరుద్యోగులను ఉచ్చిగొల్పి పల్లె తిప్పాడు. సంతోషం. అతను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విద్య అయితే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇబ్బందులు పడి పేద తల్లిదండ్రులకు జీవితాలు పల్లెల్లో వెలుగులు వస్తాయి, ఇంట్లో వెలుగులు వస్తాయి, యువకులు ఉద్యోగాల కోసం వచ్చిండ్రు, ఆ నిరుద్యోగుల గురించి మాట్లాడవు. నువ్వు విద్యకు నేను సరిపోను విద్యామంత్రి, దీనికి ఒక కమిషన్ వేద్దామని చరిత్రలో లేనటువంటి విద్యా కమిషను ఈ తెలంగాణ రాష్ట్రంలో చేసిన రేవంత్ రెడ్డి గారు పెట్టిన మొట్టమొదటి మార్పు. ఆ విద్యా కమిషన్ ఎందుకు పెట్టిండబ్బా దీనికి అనుకుంటే, పోనీ ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉంటాడు కదా, అందుబాటులో ఉండడు కదా, దీని ద్వారా కొంత వెసులుబాటు కలుగుతుందేమో, దొరుకుతుందేమో అని ఆశించడం. ఆకునూరు మురళి గారికి ఏం చేయాలో స్పష్టంగా ఇప్పటికీ అవగాహన లేదు. తనకు స్పష్టమైన జాబ్ చార్ట్ కానీ విధి నిర్వహణలో చేయాల్సిన అంశాలు ముఖ్యమంత్రి గారు అప్పచెప్పింది లేదు. ఈయన విద్యా కమిషన్ చైర్మన్ అయినాక ప్రభుత్వ పాఠశాలలు, అనేక రకాల పాఠశాలల విద్యార్థుల స్థితిగతులు, గురుకులప్ప చనిపోతున్నటువంటి పిల్లలు, ఈ రకమైనటువంటి క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకొని తానుగా ఒక రిపోర్టు తయారు చేసి ఉన్నటువంటి పరిస్థితి ఏంది, చేయాల్సినటువంటి నివారణ మార్గాలేంది, తీసుకోవాల్సిన చర్యలేంది, ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ నాట్ యెట్ సబ్మిటెడ్ టు ద గవర్నమెంట్. అంటే ఎందుకు మరి విద్యా కమిషన్ చైర్మన్ ఎందుకు, విద్యామంత్రిగా ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఈ రెండుగా ఘాటుగా నేను మాట్లాడుతున్నా అంటే, ఏ రంగము పాడైనా రేపు బాగైతుందేమో, విద్యారంగం కనుక పాడైతే, ఒకప్పుడు ఒక పెద్ద మనిషి అన్నాడు, అబ్దుల్ కలాం ఆజాద్ అన్నాడు, మన మాజీ రాష్ట్రపతి, ఆయన ఏమన్నాడు, కలాం గారు ఏమన్నాడంటే, దొంగ నోట్లు ప్రింట్ చేసి జాలీ నోటు వ్యాపారం చేసేవాడు వాడు నష్టపోవచ్చు, కొంత 10 మంది నష్టపరచచ్చు. కానీ విద్య సరి అయినటువంటి చదువు చదవకుండా, అర్హతకు సంబంధించిన విద్యార్హతలు లేకుండా, సరి అయిన బోధన చెయ్యకుంటే ఆ తరమే దెబ్బతింటుంది. ఆ తరం దెబ్బతింటే జాతి దెబ్బతింటుంది, తద్వారా దేశ అభివృద్ధి కుంటుపడుతుంది. ఇంత పెద్ద విజయంతో ఆయన పెద్ద మాట చెప్పిండు. అందుకే ఈ విద్య మార్పు రాకపోగా, ఇంకా కొంత ఉన్నత స్థాయికి చేరుకోకపోగా, ఉన్న స్థితిలో నుంచి మరింత పతనం దిశగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అడుగులేస్తూ ఉంది. గత ప్రభుత్వంలో కూడా కేజీ టు పీజీ పాలసీని తీసుకొస్తా, ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకసార్లు సెక్రటరీ ఛాంబర్లో నేను ఒక ఉపాధ్యాయ సంఘ అధ్యక్షునిగా అనేక సంఘాలతో పాటు కలిసినప్పుడు విద్య గురించి వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, ఆలోచన విన్నప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి బాధ ఉండేది, అవుట్సోర్సింగ్ వాళ్ళ గురించి బాధ ఉండేది. వాళ్ళు సంవత్సరాల కొద్ది సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు బాగుపడని ఆలోచించేవాళ్ళు. ఇలా ప్రభుత్వ పాఠశాలలు బాగుంటేనే సమాజం బాగుంటుందని ఆలోచించేవాళ్ళు. కొంత బాగవుతుందేమో, బాగుంటుందేమో, దృష్టి పెడతారేమో అని అనుకున్నాము. విద్య పట్ల, వైద్యం పట్ల గత ప్రభుత్వం కూడా తగు మేరకు దృష్టిని కేంద్రీకరించలేకపోయింది. కానీ చివరి సంవత్సరంలో, అంటే 2023లో ప్రభుత్వం మారింది, 2020-21 ప్రాంతంలో మన ఊరు మనబడి అనే పథకం తీసుకొచ్చి 9,748 కోట్లు అలాట్ చేసి, ఆ కార్పొరేషన్కి చైర్మన్గా శ్రీధర్ రెడ్డి గారిని పెట్టి, మన ఊరు మనబడి పేరిట మీ ఊళ్ళో మీ బడి ఉంది, రిపేర్ చేసుకోండి, కొత్త బడి కట్టుకోండి, తరగతి గదులు పెంచుకోండి, సామాగ్రి పెంచుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోండి అనేటువంటి కార్యక్రమాలు మొదలైనవి. అక్కడక్కడ కొన్ని కొత్త బళ్ళు కూడా కట్టడం జరిగింది. ఆ బళ్ళకి ఆ పథకం కింద పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు, చిన్న సన్నకారు కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పటి వరకు కూడా బిల్లుల చెల్లింపులు లేకుండా ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్స్ అంతా కూడా కకావికలమైపోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఆ గవర్నమెంట్లో 9,748 కోట్లు అలాట్ చేసిన తర్వాత వాళ్ళు 2,600 కోట్లు ఫేజ్ వైజ్గా రిలీజ్ చేసిండ్రు. పనిచేస్తున్నటువంటి క్రమంలో 2వ సంవత్సరంలో ప్రభుత్వం మారింది. ఈ సివిల్ కాంట్రాక్టర్స్ కూడా అదే పరిస్థితి. ఇలా మా కాడికి వస్తే
ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 డిఏలు పెండింగ్ ఉండే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 డిఏలు అయినాయి. అంటే ఆ గవర్నమెంట్ తక్కువ పెండింగ్ పెట్టింది, ఈ గవర్నమెంట్ దాన్ని ఎక్కువ చేసినటువంటి పరిస్థితి. అంటే పరిస్థితిలో మార్పు రాకపోగా ఓకే. సమస్య మరింత జటిలమవుతున్నట్టే కనబడుతుంది అన్ని రంగాల్లో. ఇప్పుడు సార్ మళ్ళీ కొంచెం ఎడ్యుకేషన్ రంగానికి వద్దాం. ఇప్పుడు బీఈడి ఎన్ని దాడి మీరు చెప్పారు, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పారు. ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టెట్ ఎలిజిబిలిటీ అనేది ఒకటి పట్టుకొస్తుంది. గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే అన్ఎంప్లాయీస్ టీచర్ కావాలనుకున్న వాళ్ళకు బీఎడ్, వెదర్ ఈజ్ బీఎడ్ ఆర్ ఎంఎడ్ ఆర్ డిఎడ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అప్లై చేసుకున్నప్పుడు ఈ రెండే కాకుండా నీకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నువ్వు పాస్ కావాల్సి ఉంటుంది అనే కోణంలో పరీక్ష పెట్టి సంవత్సరానికి 2 సార్ల పరీక్ష జరుగుతుంది. ఆ ఉద్యోగార్థులు ఆ పరీక్షకు హాజరవుతారు, వాళ్ళు స్కోర్ చేస్తారు. స్కోర్ చేసిన మార్కుల్లో 20% వెయిటేజ్ అనేది టీచర్స్ రిక్రూట్మెంట్ ఆర్ డిఎస్సిలో కొంత కేటాయింపు జరుగుతుంది. ఆ ప్రయారిటీ బేసిస్లో రిక్రూట్మెంట్ జరిగేటువంటి పరిస్థితి. సమస్య ఎంత విచిత్రంగా ఉందంటే 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయుడికి ఈ రోజు దాని కింద ఏం అడుగుతున్నారంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ కమ్మని అంటున్నారు. అంటే ఉద్యోగం కోసం అర్హత కాదు, అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు అర్హత, మీకు అర్హత ఉందా అని అడుగుతున్నారు. ఎప్పుడు 25 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు సర్వీస్ అయిపోయిన తర్వాత ఆ పరీక్ష కూడా ఎంత విచిత్రంగా ఉందంటే నేను సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ టీచర్ని, నాకు మ్యాథ్స్ పేపర్ కూడా ఉంటుంది. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తెలుగు, సోషల్ అన్నీ నాకు వచ్చు, కానీ మ్యాథ్స్ అనేటువంటిది నాకు అసలు రాదు, కొత్త సబ్జెక్టు. ఆ మ్యాథ్స్ని తీసుకొచ్చి ముందర పెట్టి మీరు ఖచ్చితంగా పాస్ కావాలి. అందులో కూడా ఎస్సీలకు ఇన్ని మార్కులు క్వాలిఫైడ్, ఎస్టీలకు తక్కువ మార్కులు, ఓసీలకు ఎక్కువ మార్కులు అనేటువంటిది అదొక వివక్ష. అంటే క్వాలిఫైయింగ్ అనేది ఎక్కడైనా కూడా మినిమం పాస్ మార్క్స్ ఉంటాయి, అది కామన్ టు ఆల్. నువ్వు ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు ఎస్టీలకు 10% కోట, ఎస్సీలకు 15% కోట, బీసీలకు ఇంత కోట అనేది అది వేరు. ఈ ఎగ్జామినేషన్ పాస్ కావడం లోపలనే ఉత్తీర్ణత బయటకు వచ్చేటప్పుడే ఇన్ని మార్కులు వస్తే ఎస్సీ పాసు, ఇన్ని మార్కులు వస్తే ఎస్టీ పాసు, 80% పైన మార్కులు వస్తేనే ఓసీ పాసు. ఎందుకు అంటున్న వివక్ష? మానవులంతా ఒకటే, ఇంటెలిజెంట్ కోషెంట్స్ రకరకాలుగా వేరుగా ఉంటాయి. అందరినీ కోస్తే రక్తం ఎర్రదే, కుల వివక్ష వద్దు అంటారు. వద్దు, సంతోషమే. ఇంకా పాస్ పర్సెంటేజ్, పాస్ మార్కుల కాడ ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. సబ్జెక్టుకు సంబంధించిన టీచర్స్కు వేరే సబ్జెక్ట్, ఇర్రిలవెంట్ సబ్జెక్ట్ ఎందుకు పెడతారో అని అడుగుతున్నాం. రెండవది ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఢిల్లీలో ఉంటుంది. ఎన్సిటిఈ ఏం చెప్తుందంటే దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళైతేనేమో సీటెట్, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇక్కడనైతేనో ఎస్టెట్ పాస్ కావాల్సిందే. ఇది ఖచ్చితంగా నేను చెప్పేది కాదు, పార్లమెంట్లో ఇది చట్టం చేశారు, తీర్మానం చేసిండ్రు అని చెప్పేసి 2017లోనే జరిగిపోయింది అని. 2011లో నుంచి టెట్ ఇంట్రడ్యూస్ అయింది. టెట్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత, తీర్మానం చేసిన తర్వాత 2015లో తీర్మానం చేసి రెట్రాస్పెక్టివ్ డేట్ అంటే 2011లో టెట్ ఇంట్రడ్యూస్ అయిన కాన్ నుండి ఎఫెక్ట్ అవుతుంది. అందరూ టీచర్స్ ఇందులో సర్వీసు ఉన్నవాళ్ళు, ఎంత సర్వీస్ ఉన్నా, ఎంత ఉన్నా, ఏమున్నా అందరూ పాస్ కావాల్సిందే. దానికి 2 సంవత్సరాలే గడివిస్తాం మీకు. అంటే 4 సార్లే మీకు పరీక్ష హాజరయ్యే అవకాశం ఉంటుంది. 4 టైమ్స్ కనుక మీరు పాస్ కాకపోతే యు ఆర్ అబౌట్ టు రిటైర్డ్ అంటే ఖచ్చితంగా మిమ్మల్ని జరిపేస్తాం, పదవి విరమణ మీతో చేపిస్తాము, మిమ్మల్ని డిస్మిస్ చేస్తాము, పక్కకు పెట్టేస్తాము అనేటువంటి కఠినమైనటువంటి ఆ రూల్ తెచ్చారు. నేనేమంటున్నా, ఒక టీచరు ఎలిజిబిలిటీ కాదు కదా చూసేది. టీచర్ ఎలిజిబిలిటీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కానిస్టేబుల్ ఉంటాడు, బొజ్జ పెరుగుతుంది, బొజ్జ పెరుగుతుంది, పరిగెత్తలేకపోతాడు, ఫైరింగ్ చేయలేకపోతాడు. అతనికి సంబంధించిన టెక్నికల్ అంశాల మీద ఎప్పటికప్పుడు ఫిట్నెస్ కావాలనేది అవసరం. ఒక డ్రైవర్ ఉంటాడు, ఏజ్ ఉంటుంది, క్యాటరాక్ట్ వస్తుంది, కళ్ళు కనబడవు, రకరకాల సమస్యలు వస్తాయి, అవసరం. ఒక పైలట్ ఉంటాడు, అవసరం. ఒక ట్రైన్ నడిపేటువంటి ఒక డ్రైవర్ ఉంటాడు, అవసరం. ఒక కెప్టెన్కి అవసరం. అంటే ఈ టీచింగ్ ఎలిజిబిలిటీతో, నాలెడ్జ్తో పనిచేసేటువంటి టీచరు అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉంది, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంది, మీరు పెట్టిన ఎగ్జామ్ పాస్ అయ్యిండు, ఇంటర్వ్యూ పాస్ అయ్యిండు, 100 మందిలో 1000 మందిలో గుప్పెడు మందిని సెలెక్ట్ చేసారు. ఆ గుప్పెడు మందిలో ఈ టీచర్ ఉన్నాడు, 20 ఏళ్ళ నుంచి పాఠాలు చెప్తున్నాడు, రిజల్ట్ బాగా వచ్చింది, ఎవ్రీ ఇయర్ మీరు ఇంక్రిమెంట్ ఇచ్చిర్రు, సర్వీస్ బుక్ ఉంది, అంతా ఉంది. ఇప్పుడు 2011లో ప్రవేశపెట్టి మీరు ఇప్పుడు పాస్ కావాల్సిందే, పాస్ అవుతారా సస్తారా అని చెప్పడం అన్యాయమైనటువంటి విషయము. ఈ మాట నేను అంటే కొందరు ఏమంటారు అంటే ఉపాధ్యాయులు పరీక్ష పాస్ కాకపోతే పిల్లల్ని ఎట్లా పాస్ చేపిస్తాడా అంటారు. అదే పాయింటే.
పిల్లల్ని ఎట్లా పాస్ చేపిస్తాడా అంటారు. అంటే ఉపాధ్యాయుడు తాను నేర్చుకున్న తాను తెలుసుకున్న సోషల్ స్టడీస్, ఐ విల్ సీ ద చిల్డ్రన్ టు పాస్ ఇన్ సోషల్ ఇన్ మై సబ్జెక్ట్. మ్యాథ్స్లో నేను పిల్లల్ని పాస్ చేయించలేడు కదా, నా సబ్జెక్ట్ కాదు కదా, నా సబ్జెక్ట్ కాదుగా. ఇప్పుడు నువ్వేమడుతున్నావు, నన్ను మ్యాథ్స్లో పాస్ కమ్మంటున్నావు, ఎట్లా పాస్ కానంటున్నావు నేను? అది అయ్యే పనేనా? కాదు. కానప్పుడు నేను ఏమంటున్నా అంటే దాని రెట్రాస్పెక్టివ్ డేట్ తీసుకోకుండా ప్రాస్పెక్టివ్ డేట్, ఆన్ ఆర్ ఆఫ్టర్ రిక్రూట్మెంట్, ప్రియర్ టు రిక్రూట్మెంట్ అనేది మీరు పెట్టి రిలాక్సేషన్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇట్లా చేస్తే నాకు చాలామంది టీచర్స్ ఈ మధ్యలో ఫోన్ చేశారు, సార్ ఇది ఎగ్జామ్ ఏందో, ఈ టెస్ట్ ఏందో, ఆ మ్యాథ్స్ ఏంది, ఇది అంతే ఏంది సార్, అసలు మేము విఆర్ఎస్ తీసుకుందాం అనుకుంటున్నాం సార్ అన్నారు. ఎందుకు దానికి సమస్యకు భయపడి విఆర్ఎస్ ఎందుకు తీసుకోవాలి? 4 సార్లు అవకాశం ఉంది కదా, అప్పటిదాకా పాస్ కాకపోతారని ఒక భరోసా నేను కల్పిస్తే. ఇంకొకటి కూడా చెప్పిన వాళ్ళకి, రిటైర్డ్ అయిన వాళ్ళు చచ్చిపోతున్నారు, రిటైర్మెంట్ పైసలు రాలే, రేవంత్ రెడ్డి ఎవరికి రూపాయి ఇవ్వట్లేదు, మీరు విఆర్ఎస్ పెట్టుకున్నా ఇటు ఉద్యోగం పోతుంది, ఆ రిటైర్మెంట్ డబ్బులు ఉన్నాయి, ఆగమైపోతారు, వద్దు టెన్షన్ పడవద్దు అని చెప్పిన. అంటే టీచర్స్ ఇంత ఫ్రస్ట్రేషన్లోకి, ఇంత మానసిక ఆందోళనలోకి ఎందుకు వస్తున్నారు అంటే ఇలాంటి పాస్ మార్క్స్ దగ్గర వేరియేషన్, ఇర్రిలవెంట్ సబ్జెక్టు, ఈ రకమైనటువంటి వ్యవస్థ ఉన్నందువల్లనే ఇబ్బంది పడుతున్నారు. నేను ఈ ఉపాధ్యాయ సంఘ ఇంకో విషయం తెలుసండి, మీరు దయచేసి మీరు తెలుసుకోండి, మీరు బయటికి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇది అన్నింటా ముందు అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో గ్రేట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మా టీచర్స్ ఉపాధ్యాయ సంఘాలు ప్రెషర్ చేయలేదా, ముఖ్యమంత్రిని కలవలేదా, టీచర్స్ బాధ చెప్పలేకపోయినరా, రిప్రజెంటేషన్ చేయలేకపోయినరా తెలియదు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాత్రం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్కి మా రాష్ట్రాన్ని టెట్ నుంచి ఇన్ సర్వీస్ టీచర్స్ని మినహాయించండి అని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. ఈ మధ్యలోనే ఏపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇన్ సర్వీస్ టీచర్స్ని దీని నుంచి ఎగ్జామ్షన్ చెయ్యండి అని రిప్రజెంటేషన్ చేసినట్టు విన్నా. ఇట్లా అన్ని రాష్ట్రాల నుంచి మినహాయింపులు కోరుతూ విజ్ఞాపన పత్రాలు సెంట్రల్కి వస్తే అదే పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. మంచి చెడులను చర్చించిన తర్వాత, లోతుగా అంశాన్ని చూసిన తర్వాత దాన్ని తీర్మానాన్ని రద్దు చేస్తారా, సవరిస్తారా, ఈ రకమైన ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది అని చెప్తా ఉన్నాను. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం, నూతన ఎడ్యుకేషన్ న్యూ ఎన్ఈపీ అని పట్టుకొని వచ్చింది. మన అది చాలా పెద్ద లోతైన సబ్జెక్టు. అసలు పెరిఫరల్గా దీని ఉద్దేశాలు ఏంటి, దీని లక్ష్యం అని నెరవేరుతుందా, దీనివల్ల విద్యా వ్యవస్థ ఏమైనా ప్రమాదం ఉందా? ఇప్పుడు ఒకటి సార్, నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఎడ్యుకేషన్ పాలసీ మారుతుంది. మన స్టేట్లో ఎస్సీఎఫ్ ఉంటుంది, స్టేట్ కరికులం ఫ్రేమ్, సెంట్రల్లో ఎన్సీఎఫ్ ఉంటుంది, నేషనల్ కరికులం ఫ్రేమ్. అంటే ఏ సబ్జెక్ట్ అయినా, ఏ తరగతి అయినా కొన్ని ఆబ్జెక్టివ్స్ నిర్ధారించుకుంటుంది, స్పెసిఫికేషన్స్ కూడా ఉంటాయి. అంటే అందులో ఏ సిలబస్ అయినా తీసుకోండి మీరు, స్థానిక సమస్యలు, స్థానిక అవసరాలు, వీటితో పాటు రాష్ట్ర స్థాయి సమస్యలు, రాష్ట్ర స్థాయి అవసరాలు, రాష్ట్ర స్థాయి విజ్ఞానం, ఆ తర్వాత జాతీయ స్థాయి. ఇట్లా ఉన్నప్పుడు అప్డేటింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ కానీ ఈ సిలబస్ కానీ అప్డేట్ చేసుకునే క్రమంలో ఎప్పటికప్పుడు కూడా అప్డేటింగ్ జరగాలి. ఈ అప్డేటింగ్ జరగడానికి సెంట్రల్లో ఒక పరిశోధన సంస్థ ఉంటుంది, స్టేట్లో ఒక పరిశోధన సంస్థ ఉంటుంది. స్టేట్లో ఉండేది స్టేట్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఎస్సీఈఆర్టీ అంటారు. ఎల్బీ స్టేడియం ముందు అక్కడ ఎన్సీఆర్టీ ఉంటుంది. విచిత్రం ఏంటంటే జగన్ గారు ఎక్కడైతే పరిశోధన జరగాలో విద్య మీద, ఎక్కడైతే శిక్షణ జరగాలో ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, అక్కడనే శిక్షణ ఇచ్చే సిబ్బంది లేరు, ఆ అధ్యాపకులు లేరు, ఆ ప్రొఫెసర్స్ లేరు, ఆ నియామకాలు లేవు. అంతా కూడా అక్కడ శిక్షణ ఇచ్చేవాళ్ళు ఎవరంటే మా టీచర్స్నే, స్కూల్లో ఉండాల్సిన వాళ్ళను, తరగతిలో ఉండాల్సిన వాళ్ళను పీజీ చేసిన పాపానికి, పిహెచ్డి చేసిన నేరానికి డిప్యుటేషన్ చేసి తీసుకుపోయి ఆడబెడుతున్న పరిస్థితి. అంటే ఉపాధ్యాయునికి శిక్షణ పాఠాలు చెప్పే పరిస్థితి. ఇక సెంట్రల్ పరిస్థితి ఎట్లా ఉందో నాకు అంతగా తెలియదు, స్టేట్ల పరిస్థితి మాత్రం ఈ రకంగా ఉంది. రెండవది, ఈ మధ్యలో రాష్ట్రంలో ఒక పరిస్థితి తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యకు ఒక విధానం ఉందా అంటే సిబిఎస్ఈ సిలబస్, లేకపోతే ఐసిఎస్ఈ, లేకపోతే స్టేట్ సిలబసా, లేకుంటే 3 కలిపారా, కలిపితే ఏ లక్ష్యాల మేరకు కలిపారు, అప్డేటింగ్ సిలబస్ ఏ లక్ష్యాల మేరకు ఉంది అని చూసినప్పుడు 2011లో ఎస్సీఎఫ్ జరిగితే 2011, ఇవాళ 2026, ఇంతవరకు స్టేట్ కరికులం ఫ్రేమ్లో ఎలాంటి మార్పు లేదు, ఎలాంటి నవీకరణ లేదు, ఎలాంటి అప్డేటింగ్ లేని పరిస్థితి. సెంట్రల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది తీసుకురావడం లోపల దాన్ని చూసినప్పుడు మొత్తం కూడా విద్య క్యాపిటలైజేషను,
ప్రైవేటైజేషన్, కార్పొరేటైజేషన్. విదేశీ దాంతోపాటు కొన్ని పర్టికులర్ టాపిక్స్ని రిమూవ్ చేస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఒక విదేశీ విశ్వవిద్యాలయాలకు ఆహ్వానం పలకడం. రెండవది ఇక విచిత్రమైన పరిస్థితి చెప్తాను. అంటే అంతా తయారైంది, ఇంకా బయటికి రాలేదు అది. దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ టీచర్ ఇన్ ద క్లాస్ రూమ్. నో నీడ్ ఆఫ్ టీచర్ ఇన్ ద క్లాస్ రూమ్. ఏఐ, డిజిటల్ లెసన్స్, ఏఐ ద్వారా పాఠాలు బోధించడం, ఈ రకమైనటువంటి సంస్కరణల పేరుతో, అప్డేటింగ్తో, టెక్నిక్స్తో ఇది రాబోతున్న ప్రమాదం. అంటే మానవ వనరులను ఇప్పుడు ఏఐ అందుబాటులోకి వచ్చినాక అనేక రంగాల్లో మానవ వనరులు తగ్గిపోతూ, కుదించబడుతూ వస్తున్న పరిస్థితి. అది ఐటీ ఫీల్డ్ కానీ చూసుకుంటే, ఏ ఫీల్డ్ చూసుకుని అదే పరిస్థితి కనబడతా ఉంది. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. కానీ ఎంత అప్డేటింగ్ చేసినా, ఎన్ని నవీకరణలు తీసుకొచ్చినా, ఒక లైవ్లీ ఇంపాక్ట్, లైవ్లీ కన్వర్జేషన్, లైవ్లీ ఇంపాక్ట్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్, నథింగ్ కెన్ కంపెన్సేట్. అది ఏది పూడ్చలేదు అనేటువంటి వాడు. ఇదే బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చెప్తుంది? పీఠాధిపతులు, మఠాధిపతులు, గురువులు, ప్రవచనాలు, ఇవన్నీ కూడా నీతులు, నియమాలు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు, హిందూయిజం, భావజాలం అంతా కూడా చెప్తుంది. ఓకే, స్వాగతిద్దాం. మీరు అలాంటివి స్వాగతించినప్పుడు తరగతి గడిలో పిల్లలకు ఉపాధ్యాయుడు వద్దనేది ఏ రకంగా కరెక్ట్? ఈ ప్రమాదం రాబోతా ఉంది. ఈ ప్రమాదము గత 10 సంవత్సరాల నుంచి రూపుదిద్దుకుంటా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన దాంట్లో మేధావులు, బుద్ధిజీవులు, సామాజికవేత్తలు, విశ్లేషకులు ఆ దిశగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లోపల, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో రాబోతున్న దాంట్లో అడుగడుగున అవకాశం ఉన్న ప్రతి చోట ఒక సాఫ్రనైజేషన్, అంటే కాషాయీకరణ. అంటే అల్టిమేట్గా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, సరే ఇప్పుడు ఏమంటాడంటే అతను సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటాడు. ఎవరి సాతో ఎవరి వికాసమో నేను చాలా తరచి చూసినా, నాకు అర్థం కాలే. కుచ్ లోగోం కా సాత్, కుచ్ లోగోం కా వికాస్. అట్లాగే ఉంది పరిస్థితి. క్యాపిటలిస్టులు, కార్పొరేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు లక్షల వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పంపించినరా, వెళ్ళిపోయినరా, పారిపోయినరా, తిరిగి తెప్పించుకోలేకపోతున్నారా, రప్పించుకోలేకపోతున్నారా, అయిపోయిన పరిస్థితి. సామాన్యుడు 1,00,000 రూపాయలు అప్పు బ్యాంకులో ఉంటే వేధించి ఎప్పుకో తిని వాడు సుషేడన చేసుకోవాలి, అప్పన్న కట్టాలి. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు దాపురించింది? రెండవది, ఆయన ఏది బేటీ బచావ్ బేటీ పడావ్, బేటీ బచావ్ బచారే, బేటీ పడావ్ పడారే. ఆ ఆడపిల్లలకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర స్థాయిలో నుంచి అందేటువంటి పథకాలు కావచ్చు, ఆసరా కావచ్చు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు, అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అనుకున్న స్థాయిలో అనుకున్న మేరకు ఎందుకు పెంచడం లేదు, ఎందుకు పెరగడం లేదు? రెండు. మూడవది, నరేంద్ర మోడీ గారు ఏం చెప్తారు? మన్ కీ బాత్ అంటాడు. ఎవరి మన్ను? నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కా మన్. ఆ మన్ మే హై సో బాత్, ఓ బాత్ బోల్తే. ఓకే. जन की बात नहीं दिखते, लोगों की बात नहीं सुनते, लोगों की बात नहीं दिखते, ప్రెస్ మీట్ नहीं रखते. వినడు కదా కష్టాలు, బాధలు, కన్నీళ్లు జనాల, వినడు కదా. తను ఏమనుకున్నాడో, ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా లేదు. తను ఏమనుకున్నాడో తను చెప్పి వెళ్ళిపోతాడు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడైనా కూడా ఏ రకమైన ఐడియాలజీని ప్రభుత్వాలైనా ఉండొచ్చు కాక, అది పెడదారి పట్టకుండా, పక్కదారి పట్టకుండా, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఐడియాలజీకి అనుకూలంగా దాన్ని మార్చకుండా జాతి లక్ష్యాలను నెరవేర్చే విధంగా, అంటే అన్ని అగ్రదేశాలతో పాటుగా భారతదేశం కూడా ఒక అగ్రదేశంగా పెరగాలంటే మానవ వనరులను పెంపొందించే విధంగా, అభివృద్ధి చేసే విధంగా, ఆ విద్యను సంస్కరించే విధంగా, అది డెమోక్రటిక్ వేలో ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది. అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాల్సింది కార్పొరేటైజేషన్, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టింది ప్రైవేటైజేషన్, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాల్సింది సాఫ్రనైజేషన్, అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాల్సింది మీ యొక్క సొంత ఐడియాలజీ ఉండకుండా చూడాల్సిన అవసరం ఉంది. దాని కొరకు అనేక న్యూ ఎడ్యుకేషన్ పాలసీని చాలామంది స్టడీ చేశాం. అందులో కొత్త ఏముందంటే కొత్త ఏమీ లేకపోగా అనేక రకాల ప్రమాద గంటికలు మోగుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సార్, ఆఖరిగా ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతుంది. మీరు ఒక 4 దశాబ్దాల పైన ప్రత్యక్ష బోధనా రంగంలో ఉన్నారు, తర్వాత ఉద్యమంలో ఉన్నారు. మొత్తంగా ఒక ఉపాధ్యాయుడిగా మీరు ఈ సమాజాన్ని మొత్తం చూశారు.
మీరు అత్యంత సంతృప్తి చెందిన ఒక సందర్భం లేదా మిమ్మల్ని ఆలోచింపజేసిన ఏదైనా ఒక ఘటన ఉంటే మాతో పంచుకుంటారా? ఐ మోస్ట్లీ సాటిస్ఫైడ్. ప్రభుత్వ పాఠశాలల మూసివేత మీద నేను చేసిన పోరాటం 168 పాఠశాలలు పోరాట ఫలితంగా తిరిగి అదే ప్రభుత్వం చేత ఓపెన్ చేయించడం ప్రౌడ్లీ ఐ కెన్ సే చాలా నాకు సంతృప్తినిచ్చింది. నేను ఎక్కడైనా కూడా ఒకప్పుడు ఆ ఇష్యూ జరిగిన తర్వాత ద దెన్ సెంట్రల్ జోన్ డీసీపీ హరికుమార్ గారు ఉండేవారు. హరికుమార్ ఆ రోజు పోలీస్ ఆఫీసర్స్ డజన్ మంది సస్పెండ్ అయ్యారు. ఒక జెడ్ కేటగిరీ ఛేదించుకొని ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు లోపలికి ఎట్లా పోగలిగారు. ఆ క్రమంలో డీసీపీ టేకెన్ యాక్షన్. డీసీపీ మీద గవర్నమెంట్ ఆ రకంగా చాలా సీరియస్నెస్ అయింది. ఎవరి భుజంగరావు అంటే చివరికి నేను బందిపోటుని కాదు, నేను డెకాయిట్ని కాదు, వీధి రౌడీని కాదు. బాధ్యతగా నేను సెంట్రల్ జోన్ డీసీపీ దగ్గరికి వెళ్ళి ఆయన ముందు నిలబడ్డప్పుడు మైసెల్ఫ్ ఐఎమ్ భుజంగరావు, నేను ఒక ఉపాధ్యాయుని, జరిగిన అంశం ఇది, జరుగుతున్న నష్టం ఇది, సామాజిక బాధ్యత పోరాటం చేసిన ప్రభుత్వం కళ్ళు తెరవలేదు కాబట్టి తెరిపించే క్రమంలో ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయాల్సి వచ్చింది అని అన్నప్పుడు ఆ రోజు ఏసీపీ సిఐల మీటింగ్ జరుగుతూ ఉంది సెంట్రల్ జోన్ డీసీపీలో. నా ఎమ్మడి ఇంకొక 2-3 మిత్రులు వచ్చారు, ఇది సంఘాల వాళ్ళు. వీడే భుజంగరావు లక్ష్మీనాయక్ అంటే చిక్కడపల్లి ఏసీపీ. లక్ష్మీనాయక్ వెపన్ అన్నాడు. అతను వెపన్ తీస్తున్నాడు, జేబులో చేయబెట్టిండు. నా ఎమ్మడి ఉన్న వాళ్ళు పాపం భయపడి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఐ రిమైండ్ మైసెల్ఫ్ ఇన్ హిస్ ఛాంబర్. నేను చిద్విలాసంగా ఉండి ఆఫీస్ మీది, కస్టడీ మీది, వెపన్ మీది, లేట్ ఎందుకు సార్ అన్న. అంటే నీకు భయం లేదంటే దేనికోసం భయపడాలి? నేను చేసిన పోరాటం సమాజం కోసం, పేద పిల్లల కోసం, పేద తల్లిదండ్రుల కోసం, సోషల్ కాజ్ కోసం కదా నీ పోరాటం చేసింది. మీరు ఆ హాస్టల్ మూసేసి మీకు తిండి పెట్టకపోతే, ఆ ప్రభుత్వ పాఠశాల బంద్ అయితే మూసేస్తే మీకు చదువు చెప్పకపోతే, మీరు ఒక ఎస్టీ కమ్యూనిటీ నుంచి, రిజర్వ్డ్ కమ్యూనిటీ నుంచి మీరు ఈరోజు ఐపీఎస్ అయ్యేవాళ్ళ అని నేను అడిగా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన వెంటనే చైర్లో నుంచి లేచి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి, ఎంతో మందిని చూసినా బట్ నీలాంటి నిజాయితీ గల ఉద్యమకారుని చూడలేదు, నేను ఈరోజు నీకు అభిమాని అన్నాడు. తర్వాత ఆయన గుంటూరుకి వెళ్ళిపోయాడు, స్టేట్ సపరేట్ అయినాక. అక్కడ డిఐజీ అయ్యాడు. హైదరాబాద్లో టీచర్స్ మా వాళ్ళు, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మీ దగ్గర రిక్రూట్మెంట్ లేదట, హైదరాబాద్లో డిఎస్సి వేయట్లేదట అన్నాడు. సార్ ఆ రోజు చేసిన పోరాటం అందుకోసమే సార్, పిల్లల కోసమే కాదు అవకాశాలు దూరం అయింది, తల్లిదండ్రుల కోసమే కాదు, నిరుద్యోగులు కూడా అవకాశం దొరకదు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉండేయని కదా పోరాటం చేసింది. దాని ఫలితంగా 2 డిఎస్సీలు మిస్ అయినాము, 2000 ఉద్యోగాలు పోయినాయి సార్ హైదరాబాద్ అని చెప్పా. అరే హ్యాట్స్ ఆఫ్ టు యూ భుజంగరావు, మళ్ళీ ఆ రోజు అర్థం కాలేదు కానీ ఈరోజు అర్థమవుతా ఉంది పరిణామాలు అన్నాడు. అంటే అట్లాంటి నిస్వార్థమైన ఉద్యమాలు, పోరాటాలు చేసినప్పుడు ఏమి వస్తుందయ్యా మనకంటే సోషల్ కాజ్ కోసం చేసిన ఒక నిబద్ధతతో కలిగిన పోరాటము గొప్ప సంతృప్తినిస్తుంది. రెండవది, హైదరాబాదులో నేను అధికారంలోకి వచ్చింది, పదవిలోకి వచ్చింది 2007లో వస్తే, అంతకుముందు 5 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవు. నేను ఒక స్లోగన్ తీసుకున్నా, నాణ్యమైన విద్య విద్యార్థి హక్కు, పదోన్నతి ఉపాధ్యాయుడి హక్కు. మాకు పదోన్నతి ఇవ్వండి, విద్యార్థి హక్కును మేము తీరుస్తాం. విద్యార్థి హక్కు తీరాలి, నాణ్యమైన దొరకాలంటే మా చదువుకు సంబంధించిన పదోన్నతి మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 800 ప్రమోషన్స్, స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ నా ఉపాధ్యాయులకు ఇప్పించిన చరిత్ర నా సంఘానికి ఉంది, నా నాయకత్వంలో జరిగింది. అదొక నాకు గొప్ప సంతృప్తి ఇచ్చినటువంటిది. నీ పిల్లలకు ఒకరోజు అంటే ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ ఉంటే అకాడమిక్ పరంగా అంటే ఉపాధ్యాయుడు బడికి వెళ్ళరు, పాఠాలు చెప్పరు, నాయకత్వాల పేరుతో ముసుగు వేసుకొని తిరుగుతారు బయట అనేది అపప్రద ఉంది. కాబట్టి దెన్ కలెక్టర్ నవీన్ మిట్టల్ గారు ఒక 10th క్లాసు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయబోతున్న సందర్భంలో మొత్తం అధికారులతో ఒక మీటింగ్ పెట్టిన క్రమంలో ఆ మీటింగ్లోకి సైన్స్ ఫెయిర్ ఉన్నందువల్ల నేను కూడా పోయి అక్కడ ఉన్నాం. అతను ఏమంటున్నాడంటే, రిజల్ట్ రాకపోతే మీ చర్మం తీస్తా, చర్మం వాళ్ళు చేస్తా అనేటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఐ ప్రొటెస్టెడ్. నేను లేచి, సార్ మీరు భరోసానివ్వండి, ఉత్సాహపరచండి, నిరాశపరచకండి, బెదిరించకండి, భయపెట్టకండి, ఇవి ఫలితాలు ఇవ్వవు సార్ అని చెప్పి ఆయన వెంటనే నన్ను ఏమన్నంటే, మీరు యూనియన్ నాయకులంతా బడి దొంగలయ్యా, మీరు ఇట్నే మాట్లాడతారు, నువ్వు బడికి పోయినావా, పాఠం చెప్పినావా అన్నాడు. దెన్ ఐ పుట్ ఏ క్వశ్చన్ టు కలెక్టర్, జస్ట్ బిసైడ్ ఆఫ్ యూ అవర్ డిఓ ఇస్ దేర్, యూ ఆస్క్ అవర్ డిఓ వాట్ టైప్ ఆఫ్ టీచర్ మై సెల్ఫ్, నేను ఎలాంటి ఉపాధ్యాయుని, నా రిజల్ట్ ఏంది, నా కెరీర్ ఏంది తెలుసుకోండి ఎక్కడ అని చెప్పిన. ఏంటి వాట్ అబౌట్ భుజంగరావు అంటే, నో
ఆయన సబ్జెక్టు సోషల్ స్టడీసే. ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఆ స్కూల్లో లేనందువల్ల ఇన్ అడిషన్ టు ఈ సబ్జెక్ట్ ఆయన ఇంగ్లీష్ కూడా టీచ్ చేస్తూ ఉన్నాడు. బోత్ సబ్జెక్ట్స్లో అది 100% రిజల్ట్ అని చెప్పింది ఆమె. వెంటనే ఆ కలెక్టర్ గారు అపాలజీ చేసి ఐఎమ్ వెరీ సారీ మిత్రమా ఏం అనుకోకు అని చెప్పిండు. ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. అంటే పిల్లలకు ఆ రకమైన బోధన చేస్తే అది ఒక రకమైనటువంటి గొప్ప సాటిస్ఫాక్షన్. అంతా మంది అధికారుల ముందు ఒక కలెక్టర్ గారు మాట వెనుకకు తీసుకొని నా ఫలితాలను, నేను తెచ్చిన ఫలితాలను గ్రహించి గుర్తించి చెప్పిండంటే బికాస్ ఆఫ్ మై టీచింగ్ కదా. ఓకే ఓకే బికాస్ ఆఫ్ టీచర్ కదా నేను ఎడ్యుకేషన్ చేసింది పిల్లలకు పాట. అంటే ఒక నాయకుడు, నేను రాత్రి కూడా ఒక డిబేట్లోకి వెళ్ళినప్పుడు ఒక నాయకుని చెప్పిన, ఒక నాయకునికి ఉండాల్సిన మొదటి లక్షణం బాధితుల గోడును బాధను చెప్పుకుంటే వినడము మొదటి అలవాటు ఉండాలి నీకు. ఆ బాధను ఆ గోడును విన్నప్పుడు దాని మీద నువ్వు అవగాహన పెంచుకోవాలి. ఆ సమస్య మూలాలను వెతకాలి. మూలాలను వెతికినప్పుడు ఆ మూలానికి నువ్వు చెక్ పెట్టగలగాలి. అక్కడ పర్సనాలిటీ ఎంత తోడైనా ఎవరున్నా కూడా ఎదిరించగలగాలి. ఇవన్నీ లేనప్పుడు నువ్వు ఆ పదవికి, ఆ బాధ్యతలు, ఆ సంఘానికి అన్యాయం చేస్తున్న వాడవైతావు, ఆ కమ్యూనిటీకి ఇంజస్టిస్ చేస్తున్న వాడవైతావు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనే మాట నిస్సందేహంగా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే అలాంటి నాయకత్వంలో మేము ఉన్నాం, పనిచేసినాం, కష్టాలు పడ్డాం, నష్టాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం. మా మీద పాఠశాల మూసివేత సందర్భంలో మా మీద పెట్టిన కేసులు 3.5 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాము. మాకు కేసులు కొట్టేశారు. ఏ అధికారి, పోలీస్ అధికారి అయితే మాకు తలకు వెపన్ పెట్టిండో అదే అధికారి కోర్టులో మాకు ఏపిచ్చేసిండు ఆయన. ఓకే ఏపిచ్చేసి మా రిపోర్ట్ తప్పు అని చెప్పి ఒక ఛార్జీ మేము వేసాడు. వాళ్ళు వేసిన తర్వాత ఆ రోజు కొట్టేసింది. అంటే నిజాయితీ గల పోరాటం విలువ పెంచుతుంది, పరపతి పెంచుతుంది, గౌరవం పెంచుతుంది. నిజాయితీ గల ఉపాధ్యాయుడు 10 మంది విద్యార్థులు తయారు చేసిన సంతృప్తి జీవితాంతం ఎల్లకాలం ఉంటుంది. ఎ టీచర్ కెన్ లైట్ అనదర్ టీచర్ అంటిల్ అండ్ అన్లెస్ ఈ లైట్స్ ఈజ్ ఓన్ ఫ్లేమ్. అట్లా ఉండాలి. అబ్దుల్ కలాం గారు తరగతి గదిలో కదండి టీచింగ్ చేసుకుంటూ ప్రాణాలు విడిచింది. ఆఖరి దాకా అదే ప్రొఫెషన్లో ఉన్నాడు ఆయన. అంతే కదండి. వృత్తిని ప్రేమిస్తూ వృత్తిలో బోధనలో ఉన్నప్పుడే కదా ప్రాణం పోయింది. అంతకంటే గొప్ప సాటిస్ఫాక్షన్ ఏముంటుందండి. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, మీకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము పదవీ విరమణ వయసుని 61 నుంచి 64 పెంచే అవకాశం ఉందని కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? జగన్ గారు 1983లో నేను ఉద్యోగంలోకి వచ్చాను. అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 21+. ఆ రోజు ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ మొదటి గవర్నమెంట్, ఉమ్మడి స్టేట్లో ఆయన ముఖ్యమంత్రి అయినాడు. 84లో ఏం చేసినట్ట మహానుభావుడు, 58 సంవత్సరాలు పదవి విరమణ వయస్సు ఎందుకు? అప్పటికి నిరుద్యోగులు ఇన్ని లక్షల్లో లేరు, తక్కువనే ఉన్నారు. అయినా సోషల్ కాజ్గా ఆయన ఆలోచన చేసి 58 కాకుండా 55 ఇయర్సే పదవి విరమణ వయస్సు ఉండాలని చరిత్రలో అందరూ పెంచిన వాళ్ళే కనబడుతున్నారు. తగ్గించిన మొట్టమొదటి సంస్కర్త, మొట్టమొదటి సామాజికవేత్త ద గ్రేట్ నందమూరి తారక రామారావు గారు. అప్పుడు ఈ సంఘాల నాయకులు, ద దెన్ లీడర్స్ సంఘటితమయ్యి ఇది అన్యాయం అని, పదవి విరమణ వయస్సు తగ్గించడం అన్యాయం అని చెప్పేసి ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి, మొదటి ముఖ్యమంత్రి ఆయనను చాలా ఇబ్బందుల పాలు చేసిన సిచ్యువేషన్ నాకు తెలుసు. అక్కడి నుంచి ఉమ్మడి స్టేట్లో మొన్నటి వరకు కూడా తెలంగాణ ఏర్పడినంత వరకు 58 ఇయర్స్ ఉంది. 58 ఇయర్స్ ఉంది. భుజంగరావు సారు మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యమాలు పోరాటాలు బాగా చేస్తున్నాడు. ప్రభుత్వ వీటిని ఎండగడుతున్నాడు. సొసైటీని యాక్టివేట్ చేస్తున్నాడు. పెంచేవాడే ముఖ్యమంత్రి, సర్వీస్ పెంచేవాడే కానీ నువ్వు రిటైర్ అయ్యేదాకా పెంచడు, నువ్వు పోతే పీడ పోతుంది అని అనుకుంటారు అని చాలామంది మిత్రులు చెప్పారు. సరే, నా గురించి ప్రభుత్వం ఇట్లా ఆలోచిస్తుంది అంటే నేను గొప్ప పెద్ద పర్సనాలిటీని అని నేను అనుకున్నా. నా గురించి కాదు, నేను ఒక అనుమాత్రం, లక్షల మందిలో కోట్ల మందిలో నేను ఒకడిని. నా గురించి ఆలోచన చేయడం కాదు కానీ అనేక మంది నిరుద్యోగుల విషయంలో అప్పుడు రెచ్చగొట్టిన కోదండరాం, మళ్ళీ ఆయన పేరు తీసి మాట్లాడుతున్నాను నేను, ఇలాంటి వాళ్ళు మేధావుల ముసుగులో నిరుద్యోగులను రెచ్చగొట్టి అడ్డుపడి ఆ ప్రభుత్వం కూడా రాష్ట్రం ఏర్పడేది కొత్తగా, మనం ఇప్పుడే వచ్చినాం, నిరుద్యోగులను ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలనేటువంటిది వాళ్ళ పాలసీని పెంచాలనుకునే నిర్ణయాన్ని వాయిదా వేసుకొని ఆగి 2021లో పదవీ విరమణ వయస్సును 3 ఏళ్ల కాలానికి పెంచడం జరిగింది. మై రిటైర్మెంట్ వాజ్ ఇన్ 2019.
సరే కాలక్రమంలో పుట్టినవాడు గిట్టకమనదు, ఉద్యోగం వచ్చినవాడు బదిలీ తప్పదు, పదవి విరమణ తప్పదు అనేది ఒక నానుడి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే 3 సంవత్సరాల కాలం పెంచేమో పదవీ విరమణ బెనిఫిట్స్, లయబిలిటీస్ ఇవ్వాల్సినటువంటి ఆ బడ్డెన్ నుంచి ఆ ప్రభుత్వము ప్రత్యామ్నాయంగా ఒక ఆలోచన చేసి చాకచక్యంగా వ్యూహాత్మకంగా ఆ బడ్డెన్ నుంచి తప్పుకుంది అని చాలామంది అనుకున్నారు. ఇది ఉద్యోగుల మీద ప్రేమ ఎక్కువై కాదు, నిరుద్యోగుల మీద కోపం ఎక్కువై కాదు. కానీ రిజల్ట్ నిరుద్యోగుల మీదకి కోపం ఎక్కువ కాదు. కానీ బాధితులు నష్టపోయిన వాళ్ళంతా నిరుద్యోగులు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు 50 లక్షల మంది ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 50 లక్షల మంది అంటే మీరు చూడండి ఎంత ఎక్కువగా ఉన్నారు. ఇవాళ చూడండి అమెరికాలో కూడా నిరుద్యోగం వచ్చేసింది, ఆడ కూడా సమస్య మొదలైంది. ఇక మన రాష్ట్రం ఎంత అండి? ఇక్కడ విపరీతమైనటువంటి స్థాయిలో నిరుద్యోగ సమస్య ఉంది. ఆ 61 ఏజ్ పెంచడమే అన్యాయమైనటువంటిది, అసంబద్ధమైనటువంటిది, అసమంజసమైనటువంటిది అని చెప్పి ఆనాడు నేను పనిచేసిన ఎస్టీయు సంఘం నుంచి నేను అధ్యక్షుడిగా 23 సంఘాలతో ఒక సమైక్య వేదిక, జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఒక వేదిక నుంచి తీర్మానం చేసి పెంచకూడదు, 58 సంవత్సరాలు ఉంచండి అని మేము రిప్రజెంటేషన్స్ చేసినందుకు, మేము నిరుద్యోగులకు మేలు చేసినామనే భావనలో ఉన్నందుకు ఇప్పటికి నేను గర్వపడుతూ చెప్తున్నా. మొన్న ఈ మధ్య కాలంలో 24 మార్చి నుంచి రిటైర్మెంట్స్ ఆఫ్టర్ 3 years 61 years కంప్లీట్ అయిన వాళ్ళంతా రిటైర్ అయితే మొదలైంది. ఇప్పటి వరకు 14,000 మంది రిటైర్ అయినరు. 13,500 14,000 దాదాపుగా. వాళ్ళకు ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కూడా కావాలి, లయబిలిటీస్. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాకీలు ఏంటంటే 40-50 లక్షల నుంచి 60-70 లక్షల ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన పైసలు లెక్క పెడితే దాదాపు 12 నుంచి 15 వేల కోట్లు. 12 నుంచి 15 వేల కోట్లు 2 సంవత్సరాల నుంచి ఎవరికి నువ్వు డబ్బులు ఇవ్వకుండా, చెల్లింపులు చేయకుండా ఉంటే రిటైర్డ్ అయిన వాళ్ళు, అప్పు చేసిన వాళ్ళు, పిల్లల చదువు కోసం అప్పు తెచ్చిన వాళ్ళు, ఇల్లు కొనుక్కోనికి అప్పు చేసిన వాళ్ళు, ఆడపిల్ల పెళ్లి చేసిన వాళ్ళు, బాకీల వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే చెప్పుకోలేక మదనపడి అవస్థపడి అనారోగ్యం పాలయ్యి చికిత్సకు కూడా డబ్బులు లేకుండా క్యాన్సర్ బారిన పడి, స్ట్రోక్ బారిన పడి 40 మంది ఎవరు పదవి విరమణ చెందిన ఉద్యోగ ఉపాధ్యాయ అధికారులు చనిపోయినారు. ఇది ఎప్పుడు చరిత్రలో విన్నామా? రైతులు చనిపోయిన ఆత్మహత్య చేసుకున్నారు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు అని విన్నాం. కానీ పదవీ విరమణ చెందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఆత్మహత్యల పాలైపోయారు, 40 మంది రోగాల బారిన పడి చనిపోయినమాట మనం ఎప్పుడు వినలేదే. అంటే పురోగమనం కాదు, ఇక్కడ తిరోగమన దిశలో తెలంగాణ రాష్ట్రంలో పాలన నడుస్తుంది అనే విషయంలో ఇవాళ అనేక 3 మీటింగులు పెట్టారు రేవంత్ రెడ్డి గారు. జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఎంప్లాయీస్ యూనియన్స్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే నాయకులు జబ్బలు జరుచుకొని 206 సంఘాల వేదిక మాది అంటారు. నీ దాంట్లో ఎన్ని సంఘాలు ఉన్నాయనేది ముఖ్యం కాదు, నువ్వు చేస్తున్నది ఏంది, నీ పాత్ర ఎట్లా ఉంది, ప్రభుత్వం మీద పెంచుతున్న నీ ఒత్తిడి ఏంది, ప్రభుత్వం స్పందన ఏంది, ఎంతమంది రిటైర్డ్ వాళ్ళకు డబ్బులు లభిస్తూ ఉన్నాయి అనేది కదా చూడాల్సిందే. సమస్య ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. నెలకు 700 కోట్లు మేము రిలీజ్ చేస్తామని ఒప్పందం జూన్లో జరిగింది. జూన్ పోయింది, జూలై పోయింది, ఇవాళ మనం జనవరి 2026లో ఉన్నాం. అంటే నెలకు 700 కోట్లు క్రమంగా ఇచ్చుకుంటూ వచ్చినా 4,000 కోట్లకు పై చిలుకుగా 4,200 కోట్లు దరిదాపుగా అయ్యేది. వాళ్ళు రిలీఫ్ పొందేవాళ్ళు. ప్రభుత్వం 2 నెలలు 3 నెలలు ఇవ్వలే. 1,200 కోట్ల నుంచి 1,500 కోట్ల డబ్బులు మాత్రమే ఈ ప్రభుత్వం రిటైర్డ్ వాళ్ళకి రిలీజ్ చేసింది. దాంట్లో పెండింగ్ బిల్స్ అంటే మెడికల్ బిల్స్, సరెండర్ లీవ్స్, ఈ రకమైనటువంటి అలవెన్స్ సంబంధించినటువంటి అన్నీ కూడా అందులో కలిసి ఉన్నాయి. రిటైర్డ్ వాళ్ళకు వచ్చింది ఒరిగింది 1-2% కూడా లేదు. నిన్న డిబేట్లో మాట్లాడుతూ కూడా వాళ్ళు ఏం చెప్తారంటే అధికారులు ప్రభుత్వం చెప్పాల్సిన సమాధానం వీళ్ళే చెప్తున్నారు. 4,000 కోట్లు ఇచ్చిందని ఒక ఆయన, 3,500 కోట్లు ఇచ్చిందని ఒక ఆయన, 4,200 కోట్లు ఇచ్చిందని ఒక ఆయన, రెగ్యులర్గా వస్తుందని ఒక ఆయన. దానికి అకౌంటబిలిటీ ఎక్కడుంది? లెక్క అంటే లెక్క లేదు, అకౌంటబిలిటీ లేదు. ఆ డిబేట్లోకి లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా 2 వచ్చారు బాధితులు. డబ్బులు రాలేదు, మా చేతికి దొరకలేదు, మాకు అందట్లేదు, మీరు చెప్తున్నాయని మాయమాటలనే మాట చెప్పారు. ఇది పరిష్కారం కావట్లేదు. నెలకు 700 కోట్లు ఇచ్చినా కూడా దాదాపు 20 నెలలు అయిపోతుంది, మా టర్మ్ అయిపోతుంది, ఈ బండిని మా మెడకు చుట్టుకుందని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలివిగా ఏం చేశారంటే ఫైలు సిద్ధం చేసి
రెడీగా పెట్టి లీకులు బయటకు వదిలారు. ఏమని అంటే 61 నుంచి మా ప్రభుత్వం టెన్యూర్ రెస్ట్ ఆఫ్ ద పీరియడ్ 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళు మా టెన్యూర్ అయిపోయాక ఇవాళ అనుకుంటున్నారేమో, బహుశా తెలియదు, మాకెవరు ఓటేయరు, మమ్మల్ని ఎవరు నమ్మరు, 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని సమాధి చేసినా అని అనుకుంటున్నారా, లేదా మళ్ళీ మేమే వస్తాం మేమే గెలుస్తామని అనుకుంటున్నారా తెలియదు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఈ చర్చ బయటకు వచ్చింది. సెక్రటేరియట్లో మొత్తం కూడా చర్చ ఈ నోట ఆ నోట బయటకు వచ్చింది, లీకులు బయటకు వచ్చి మీడియా దృష్టి కూడా వచ్చింది. 64 సంవత్సరాలు చేయబోతుందట ఈ ప్రభుత్వం అని అంటే 50 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ బతుకులు ఏం కావాలి రేవంత్ రెడ్డి గారు? మీకు ఉద్యోగం దొరికింది కదా ముఖ్యమంత్రిగా, నీ కుటుంబ సభ్యులని అన్నదమ్ములకు కూడా ఉద్యోగాలు దొరికినాయి కదా, అయిపోయింది కదా, మరి వాళ్ళకు ఉద్యోగాలు దొరకకూడదు, వాళ్ళ బతకూడదా? మేము ఖాళీ అయితేనే కదండి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు. అదే పెద్ద ఫ్రాడ్, అదే పెద్ద ఫార్స్ మాట. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఉన్నాయండి? ఇప్పుడు టీచర్స్ 1,06,000 మంది వర్కింగ్ క్యాడర్ ఉన్నారు, 18,000 ఖాళీలు ఉన్నాయి. అంటే వెరసి 1,20,000 చిల్లర ఉద్యోగులు ఉపాధ్యాయుల ఖాళీలు ఉంటాయి. ఇక మిగతా ఉద్యోగ క్యాడర్స్ ఇవన్నీ కూడా ఒక 3 లక్షల చిల్లర, 3.5 దగ్గరలోకి తేలుతాం. 3,56,000 ఉంది. 3,56,000 ఈ లెక్కేసుకుంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ దాదాపు ఒక 6-7 లక్షలు అనుకోండి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ కాడికి లెక్క పెడితే రెగ్యులర్లో నియామకాలు కదా, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అది మొత్తం కూడా ప్రమోటింగ్ ఏజెన్సీ. అట్లా వచ్చే వాళ్ళు లెక్క పెట్టుకుంటే 5.5 లక్షల వరకే ఉంటారు. సంవత్సరానికి 2 లక్షలు అంటే 5 ఏళ్ల కాలంలో ఎంత అయితే 10 లక్షలు. 10 లక్షల ఉద్యోగాలు ఎట్లిస్తారు అనుకొని చెప్పినాను. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానేమో ఎన్డీఏ గవర్నమెంట్ చెప్తుంది. ఏంది సంవత్సరం 2 కోట్లు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇవాళ ఉన్నటువంటి ఉద్యోగుల రిటైర్ అయితే కానీ ఏర్పడ్డ ఖాళీల్లో సకాలానికి నోటిఫికేషన్ ఇచ్చి జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేసి పిల్లలకు అవకాశ ఉద్యోగాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఈ ఖాళీలు కొత్త పిల్లలు వచ్చి వాళ్ళ జీవితాలు ఇదైతే ఇంకా 3 సంవత్సరాల వరకు వీళ్ళనే ఉద్యోగాలు కొనసాగిస్తే ఆ పిల్లలు అట్లే ఉంటారు, నిరుద్యోగులుగా మిగిలిపోతారు. ఒక జనరేషన్ మొత్తం పోయింది కదా. వాళ్ళ నుంచి ఈ ప్రభుత్వం జాగ్రత్త పడి యూటర్న్ తీసుకొని ఉపసంహరించుకోకపోతే ఆలోచన నుంచి రాబోయే ప్రమాదం ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఇప్పుడు జంజీ ఉద్యమాలు వస్తున్నాయి కదా, మరో బంగ్లాదేశ్ మాదిరిగా జంజీ ఉద్యమాలు 50 లక్షల మంది పిల్లలు నిరుద్యోగులు కడుపు మండిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు మొత్తం జరగబడతారు. పెద్ద కుటుంబం ఉంటుంది కదా, సుమారుగా 1 కోటి మంది రోడ్లపైకి వస్తే దిగ్బంధం చేస్తే పాలన స్తంభించిపోయి ఏది ఇల్లు వదిలిపెట్టి కార్లు వదిలిపెట్టి పారిపోయి తలదాచుకునే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుతుంది. అలాంటి ప్రమాదానికి గేటు తెరిచేటువంటి ఆలోచనే ఈ వయస్సు పెంపు. పదవీ విరమణ వయస్సు పెంపు నుంచి కనుక ఆలోచన విరమించుకోకపోతే ప్రభుత్వం ఎప్పుడు పోతుంది, 2 ఏళ్ళకా 3 ఏళ్ళకా మళ్ళీ వస్తుందా రాదనేది దేవుడు ఎరుగాక ఈ నిర్ణయం కనుక తీసుకుంటే ప్రభుత్వం ఇప్పుడే తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సిచ్యువేషన్ ఏరి కోరి 3 ఏళ్ళ ముందు జరగబోయేదాన్ని ఊహించుకొని ఇప్పుడు నాశనం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం. అంత తెలియదోక ఆలోచిస్తుంది అనేటువంటి మాట నేను ఇంకా కొంత ఎక్కడో అనుకోవడం లేదు. అట్లా అయితే మాత్రం ప్రభుత్వము ఈ పాలకులు కాంగ్రెస్ శాశ్వతంగా సమాధి కావడం మాత్రం వాస్తవం. ఆనాడు కూడా 3 ఏళ్ళ తర్వాత రిటైర్ అవుతారు కదా, అప్పుడు వచ్చే ప్రభుత్వానికి ఆ రిటైర్డ్ వాళ్ళు అప్పుడు బడ్డన్ కాదా, ఎప్పటికప్పుడు బడ్డన్ పెరుగుకుంటూ పోవడం. గత పాలకులు బడ్డన్ నుంచి తప్పుకొని 3 ఏళ్ళు పెంచారు. ఈ బడ్డన్ నుంచి తప్పుకోవడానికి నువ్వు 3 ఏళ్ళు పెంచితే రాబోయే ప్రభుత్వం ఇంకో 3 ఏళ్ళు పెంచితే ఇట్లా పెంచుకుంటా పోతే అసలు ఉద్యోగంలోకి వచ్చిన ఉపాధ్యాయుడికి ఉద్యోగికి పదవీ విరమణ ఉండదు. వాళ్ళు అటు నుంచి అటే కాటికి పంపబడదురు, అటు నుంచి అటే శ్మశానానికి బదిలీ చేయబడదురు అనేటువంటి ఒక పాలసీ తీసుకురండి, అయిపోద్ది. ఎందుకు విరమణ ఎందుకు, మీరు బెనిఫిట్ ఇవ్వడం ఎందుకు, మేము అడగడం ఎందుకు, కొత్త పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు, మనమే ఊరేగుదాం, ఉట్టి కట్టుకుని ఊరేగుదాం, శాశ్వతంగా మనమే బతుకుదాం, పాలకులుగా మీరు, ఉద్యోగులుగా మేము. ఇక మనకి ఇంకొకటి ఎందుకు? ఇంత దుర్మార్గమైనటువంటి పాలసీ ఇంత ఘోరంగా కనబడతా ఉంది, తలుచుకుంటే హృదయం ద్రవించిపోతూ ఉంది. ఇది థ్యాంక్ యూ సార్. మా స్టూడియోకి వచ్చి విద్యారంగం మీద ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద ఎంతో లోతుగా వెళ్ళి మరీ చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నమస్కారం అండి, ధన్యవాదాలు.